పరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లైవ్లో ఉన్న బిడ్డలు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడుతూ తనంతో కృపను చూపిస్తూ సజీవ లెక్కలో ప్రభు ఉంచినందుకు గాను ఎన్ని పాటలు పాడినా, ఎంతగా మనం ప్రభుని స్తుతించినా నిజంగా ఆయన రుణాన్ని తీర్చలేము. ఆత్మీయులకు మాత్రమే ఇది అర్థమవుతుంది. ఏదో నామకాంత క్రైస్తవులకి, ఏదో వచ్చిపోయే వారికి ఇది అర్థం కాదు. మన సంఘం మీ ఆత్మ నడిపింపే వారికి అర్థం కాదు. ఆత్మ సంబంధులైన వారికే ఈ వాక్యము అర్థం అవుతుంది. దేవునికి స్తోత్రం. మనందరికీ తెలిసిన వాక్య భాగాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనం 21వ వచనాన్ని. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 20th chapter verse 20 and 21 చదివి దేవుని మహిమపరుస్తాం. చదువు నమ్మకం బ్రదర్స్ అండ్ సిస్టర్ కొంచెం స్పష్టంగా చదవండి. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటున్నాను. ఇదంతా కూడా మీకు తెలియను. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటలను మన హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అమ్మా, వాక్యాన్ని ప్రారంభించుదాం. ఇంకా వస్తూనే ఉన్నారు. ఎవరు ఇప్పుడు మీకేం కనపడతారు? ఇందాక వచ్చిన స్తోత్రం. మంచిది. ఆలస్యమైన రండి, ఆలస్యమైన కూర్చోండి. ఆలస్యమైన రండి, ఆలస్యమైన కూర్చోండి. వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. మీ జీవితాలకి వాక్యము వింటే ఇంకా జీవితాంతం వరకు మర్చిపోవద్దు. ఏదో ఒక వారం అట్లా దీపావళి సంవత్సరం లెక్క వచ్చి టపాసులు వేసుకొని పోయేది కాదు ఈ వాక్యం. దాని యొక్క భావన, అంతరార్థం, ముందు వెనక ఎవరు బోధించారు, ఎవరికి బోధించారు, ఎందుకు బోధించవలసిన అని ఒక వాక్యం నువ్వు 5 వారాలైనా జీవితంలో మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం మనం ధ్యానిస్తూ ఉన్నాం గత కొన్ని వారాల నుంచి. దైవజనుడు అపోస్తుడైన పౌలు తన యొక్క జీవన విధానములో దేవుని ప్రజలైన వారికి ఆయన బోధిస్తున్న బోధన విధానాన్ని మనం ఇక్కడ తెలియపరుచుకుంటున్నాం. ఇది మాది కాదు, నీది కాదు, ఎవరిది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు డాక్టర్ లోకా గారు ఇది రాసిన గ్రంథం. ఇది ఎవరు రాసింది కాదు, ఇది డాక్టర్ లోకా గారు రాసి
పౌలు గారి యొక్క అనుభవాలు, ఆయనతో ఉన్న వ్యక్తి ఈయన, ఆయన రాసిన వాక్యాలు ఇవి. అటువంటి వాక్యాల్లో మనం చూసినప్పుడు 20వ వచనంలో ఏమని ఉందనంటే, దైవజనుడు అంటున్నాడు, ప్రయోజనకరమైనది చెప్పండి, ఏది కూడా దాచుకొనక చెప్పండి, బహిరంగ ప్రయోజనకరమైనది ఏదైనా మనలో మనకుంటే అది బహిరంగంగాను ఇంటింట కూడా చెప్పండి తెలియచేయాలి. ప్రయోజనకరమైనది ఏదైనా ఇతరులకి మేలుకరమైనది, ఇతరులకి ప్రయోజనకరమైనది ఏదైనా ఉంటే ఖచ్చితంగా అది బహిరంగంగానే చెప్పాలి, ఇంటింటికి వెళ్ళానే చెప్పాలి. మన జీవితంలో దేవుడు ఏదైనా ప్రయోజనకరమైనది మనకు పెట్టి మనకు తెలియజేసి మనం కలిగి ఉంటే ఖచ్చితంగా అది మనం చెప్పవలసిన వారమై ఉన్నాం. ఆ బోధను బోధిస్తున్నాడు అపోస్తులైన పౌలు గారు. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు కూడా వాళ్ళు ప్రార్థన కూడా తెలియకుండా చేస్తారు. బైబిల్ చదువుతామంటే ఇతరులకు చెప్పితే అది ప్రయోజనం. అమ్మ, నేను బైబిల్ చదువుతున్నాను, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా కష్టాలు తొలగిపోయాయి, ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు, ఇది ప్రయోజనకరమైనది కాబట్టి ప్రతి ఒక్కరికి మనం బోధించాలి. ఇది దేవునికి స్తోత్రం. ఇటువంటి బోధ అపోస్తులైన పౌలు గారు తన సంఘానికి, శిష్యులకి తెలియపరుస్తున్నాడు. మనం ఏం చేస్తామంటే ఆన్లైన్ వ్యాపారం, అమెజాన్లో ఇది వచ్చింది, ఫ్లిప్కార్ట్లో ఇది వస్తుంది, ఆ షాప్కి వెళ్తే కొంచెం మార్కెట్లో తక్కువ రేట్లు ఉన్నాయి, క్రిస్టమస్కి మంచి బట్టలు వచ్చినాయి అని మనం ఈ చెప్పుకుంటాం. వీటి వల్ల ప్రయోజనం ఏం కలగదు. అసలు ప్రయోజనం ఏంటంటే ఉపవాస ప్రార్థనలలో మన ప్రియమైన సహోదరుడు సహోదరుని, ప్రియమైన సంఘాన్ని మనం బలపరచాలి. దేవునికి స్తోత్రం. బలహీనులు ఉంటే వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి మనం బలపరచాలి, వాక్యాన్ని బోధించి. ఎవరైనా మందిరానికి రాకుండా ఉంటే వాళ్ళు ఎందుకు రావట్లేదని వాళ్ళ ఇంటింటికి వెళ్ళి మనం బలపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రయోజనకరమైన బోధను మనం నేర్చుకోవాలి. పౌలు గారు నేర్పిస్తూ ఉన్నాడు, ఆయన బోధిస్తూ ఉన్నాడు సంఘానికి ప్రయోజనకరమైన బోధ. ఆయన దాచుకోకుండా, కొంతమంది మీ స్నేహితులు, మీ బంధువులకి, మీ ఇరుగు పొరుగు వారికి, మనకు తెలిసిన వారి ఇంటి పక్కన వారికి కూడా నిజంగా ప్రభువుని నమ్మిన వారిని చాలామందికి తెలియదు. దేవుని మందిరానికి నిజంగా వస్తున్నట్టు కూడా చాలా మందికి తెలియదు. ప్రతి ఆదివారం ఎక్కడికో వెళ్తున్నాం అంటే ప్రైవేట్ క్లాసులో వెళ్ళారు వాళ్ళు, లేదా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నామని, లేదా సిస్టమ్ మాకు పేలైంది అక్కడికి వెళ్ళి సిస్టమ్ నేర్చుకుంటామని మన ఇష్టానుసారంగా వస్తున్నాం. ఆదివారం ప్రయోజనకరమైనది నీకు నాకు యేసు రక్తము ద్వారా కడగబడి ఎంత ప్రయోజనకరమైన దైవ రాజ్యంలోనికి వెళుతున్నామో అది ఖచ్చితంగా ఇతరులకు బోధించాలి. మనం అది బోధించాలి, తెలియచేయాలి. అసలు నీవు నేను నమ్ముకుంటేనే మనకు ప్రయోజనం అయితే ఇది మరి ఎంతమందికి ఇది చెప్పాలి మనం? ఈ ప్రయోజనకరమైన సువార్త, ప్రయోజనకరమైన పాటలు, ప్రయోజనకరమైన మాటలు, ప్రయోజనకరమైన ఆరాధన, ప్రయోజనకరమైన ఉపవాసాలు, ప్రయోజనకరమైన వాక్యధ్యానం, ప్రయోజనకరమైన మోకరించుట, ప్రయోజనకరమైన ఈ గొప్ప సన్నిధి ఇతరులకు దాచకుండా మనం చెప్పాలి. దాచిపెట్టకూడదు. ఇది ప్రయోజనం. ఇతరులకు వాళ్ళ జీవితాలు మార్చబడతాయి, వారి కుటుంబాలు మార్చబడతాయి, వారి బ్రతుకులో గొప్ప సమాధానం ఉంటుంది.
ఇటువంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంతమందికైనా మనం దాచిపెట్టకుండా చెప్పాలి. అందుకే క్రైస్తవ సంఘాలు, సేవకులు బహిరంగ సభలు పెడుతూ ఉంటారు, వీధుల్లో సువార్తలు ప్రకటిస్తుంటారు. వాళ్ళని కొడతారు, వాళ్ళని తిడతారు, ఆ టెంట్ను కాల్చివేస్తారు, ఆ మందిరాన్ని కూల్చివేస్తారు, పాస్టర్ గారిని కొట్టేస్తారు, పాస్టర్ గారిని చంపేస్తారు, సంఘస్థులను హింసిస్తారు. అయినా కానీ ఇది ప్రయోజనకరమైన బోధ కాబట్టి నేను చెప్పకుండా ఉండలేను అనే ఆత్మ తీవ్రత నీకు నాకు కలిగి ఉండాలి. కొంతమంది అసలు బాప్తీసము ఎప్పుడు తీసుకున్నాం కూడా పక్కన వాళ్ళు కూడా తెలియదు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చి తెల్ల బట్టలు వేసుకుంటే పోయేటప్పుడు మంచి రంగు బట్టలు వేసుకొని పోతారు. వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు దేవుని నమ్మిన వారు అనే ఆలోచన కూడా తెలియదు. దేవుని గురించి చెప్పటమే గొప్ప ప్రయోజనకరం. యేసు నామమున గురించి వివరించడమే గొప్ప ప్రయోజనకరం. నువ్వు చెప్పకపోతే నిన్ను నన్ను లెక్క అడుగుతాడు. ఈ మధ్యాహ్న కాల ఆరాధనలో ప్రభువు మనల్ని దర్శిస్తున్నాడు. ఇతరులకు మేలుకరమైనది ఏదైనా చెప్పకపోతే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఎప్పుడు చెప్తామంటే అవతల వాళ్ళు కూడా, మన పక్కన వారు కూడా చర్చికి వెళ్తున్నామని తెలిస్తే, మన స్నేహితులు కూడా బైబిల్ చదువుతుంటే మళ్ళీ అంటాడు, ఈయన బ్రదర్ మీరు క్రైస్తవులండి? అవునండి, మేము అట్లా దేవుని నమ్మకం, మేము కూడా నమ్ముకున్నాం. అప్పుడు అంటాడు ఈయన. పౌలు గారు బహిరంగంగా చెప్తున్నాడు ప్రయోజనకరమైనది. ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్ర. ఇది ఆయన దాచిపెట్టకుండా ఇంటింటికి వెళ్ళి దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని అందరికీ బోధిస్తాడు. ఏ పనిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ ప్రయాణంలో ఉన్నా, ప్రయోజనకరమైనది మాత్రం జీవితంలో దాచిపెట్టొద్దు, ఎవరికి చెప్పకుండా. ఈ లోకంలో మొట్టమొదటిగా ప్రయోజనకరమైనది ఏంటంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచటం, ఆయన యందు మారు మనసు పొందటం, రక్షణ అనుభవంలోనికి రావటం, బాప్తిస్మము తీసుకోవటం, వాక్య ధ్యానములో ఉండటం, సంఘ సహవాసంలో ఉండటం. ఇవి గొప్ప ప్రయోజనకరంగా మనకి పనిచేస్తాయి. ఇవి పనిచేస్తాయి. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకా 2 మాటలు చదువుతా. అదే 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయంలో అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుతాం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 20th చాప్టర్ verse 26 and 27th verse. కాబట్టి మీలో ఎవరి నాశనమో విషయమైననో నేను దోషిని కానని నేడు మిమ్మను సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. ఎంత గొప్ప భక్తుడయ్యా! దేవుని సంకల్పం అంతయు కూడా, దేవుని ఉద్దేశం అంతయు, దైవ చిత్తము ఒక మనుషుని పట్ల, ఒక వ్యక్తి పట్ల, ఒక సంఘం పట్ల, ఒక సేవకుడి పట్ల, ఒక సమాజం పట్ల ఏమై ఉన్నదో, ప్రయోజనకరమైనది ఏదైతే ఉన్నదో అది దాచకుండా నేను తెలపకుండా నేను ఏమీ దాచుకోలేదు అంటున్నారు. చూసారు? ప్రేస్తున్నా. దేవుని సంకల్పము మనకు తెలిసి ఉండాలి. మొట్టమొదటిగా దైవం చిత్తము మనకు తెలిసి ఉండాలి. దైవ ఏర్పాటు ఏంటో నీకు నాకు తెలిసి ఉండాలి. ఎంత చక్కగా అంటున్నాడు. మళ్ళీ ఒకసారి 26 వచ్చిన నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మను సాక్ష్యం మిమ్మల్ని పెట్టుచున్నాను. ఎందుకంటే దాచకుండా
నేను ఏది మరుగుపరచట్లేదు. మీరు ఎలా ప్రయోజకులు అవుతారు, ఎలా మేలులు పొందుకోవాలి, ఎలా దేవుని రాకడలో ఎత్తబడాలి, దేవుని సంఘములో సంఘములో మరి సార్వత్రిక సంఘములో నీవు నేను ఎలా ఉండాలి, ఆయన రాకడలో ఎత్తబడాలంటే పరిశుద్ధత, నీతి, భక్తి, యథార్థత, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ కలిగి మీరు జీవించాలని పౌలు గారు తన సంఘానికి బోధిస్తున్నారు. చెప్పకపోతే నేను దోషిని, చెప్పితే వినకపోతే మీరు దోషులు అంటున్నారు. అక్కడ వాళ్ళనే సాక్ష్యాలు పెడుతున్నారు, ఇంకెవరిని బయట వాళ్ళు పెట్టట్లే. ఆయన వాక్యానికి సంఘానికి సాక్ష్యం. ఆయన సంకల్పం అంతయు కూడా ఏం చేస్తున్నాడంట, దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ కూడా దాచుకొనలేదు అంటున్నాడు ఆయన. దేవుని సంకల్పము, దైవ నిర్ణయము, దేవుని చిత్తాన్ని తెలపకుండా ఏం దాచుకోవట్లేదు. ఏదో మనకి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, సమాధానాలు, ఇల్లు ఒళ్ళు, పిల్లలు పడతారు, పెళ్ళి అయితే ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే ఆ సంకల్పం అవసరమే లేదు. దానివల్ల ఎవ్వరు ఏమి లాభమే పోదు. దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళికను సంఘానికి బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది దాచిపెట్టకుండా బోధిస్తున్నాడు, బహిరంగంగా కూడా. అసలు ఎందుకు మనం దేవుని నమ్ముకోవాలి, ఎందుకు దేవుని నమ్మాం? ఆ కింద వచనంలో ఉందో చూడండి, 28వ వచనం. దేవుని సంకల్పం ఏంటో చూడండి, దేవుని ప్రణాళిక ఏంటో చూడండి, దేవుని ఉద్దేశం ఏంటో చూడండి. ఇది చెప్పాలి అంట బహిరంగంగా. దేవునికి స్తోత్రం. ఇది బోధించాలి బహిరంగంగా. ఇప్పటికీ కూడా నేను కొంతమంది ఈ వాట్సాప్ గ్రూప్లో నాకు వస్తున్నాయి, దేవుడు నిన్ను దీవించాలంటే ఇది చెయ్యి. ఇప్పటికీ వస్తుంది. పెద్ద పెద్ద మామూలు సెలబ్రిటీస్, పాస్టర్స్, ఒకళ్ళిద్దరే కాదు. అరే లోకమంతా మునిగిపోతుందిరా నాయన, సమాజానికి ధైర్యం చెడిపోతుంది, విశ్వాసులైన వారు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు, విశ్వాసులైన వారికి నిరాశలు కలిగిపోతున్నారు, వ్యాధులు, బాధలు, బలహీనతల చేత సంఘాలు కృంగిపోతున్నాయి. వాళ్ళని బలపరచగలిగే దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పాన్ని బోధించమనంటే నువ్వు ఏ విధంగా దీవించబడాలో నా దగ్గరికి రా, నీకు బోధిస్తున్నాను. కరోనా వచ్చి సంవత్సరం అవుతుంది. ఏమి స్వస్థత కలగజేశారు ఈ గొప్ప గొప్ప మేధావులు, ఈ రాష్ట్రంలో, ఈ అభిషేక్తులు, ఈ డాక్టర్లు, రెవరెండ్లు, బిషపులు. దేవునికి మహిమ కలగాలి మన జీవితం ద్వారా. స్వస్థత నేను అనేక సందర్భాల్లో చెప్తున్నా. రోగంతో చనిపోయినా పర్వాలేదు, పరలోకానికి వెళ్తాడు మనిషి. రోగాలతో చనిపోయినా పర్వాలేదు, పాపంతో చనిపోతే మాత్రం దేవుని రాజ్యానికి చేరడు. దేవునికి స్తోత్రం. అన్ని కోట్లు ఇచ్చేసి పాపంతో చనిపోతే ఏమి బ్రతుకు, అసలు ఏది ప్రయోజనకరమైంది నీకు? ఇంకొక భక్తుడు అంటున్నాడు ఆయన, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. బలహీనతతో ఉన్నా పర్వాలేదు కానీ మనిషి జీవితంలో భక్తిహీనత ఉండొద్దంట. దేవునికి స్తోత్రం. చెప్పండి, బలహీనత ఉన్నా పర్వాలేదు నీకు, బలహీనుడు అయినా పర్వాలేదు నీకు, కానీ భక్తిహీనత మన జీవితాల్లో ఉండదు. అది ప్రయోజనకరమైనది. ఏదో ఆటపాటలుగా మందిరానికి వస్తున్నారా? ఇదేమైనా ఫంక్షన్ హాల్సా? ఏమండి చెప్పండి, ఇదేమన్నా టైం పాస్ చేసే ప్లేస్? ఇది దేవుని సంకల్పాన్ని తెలుసుకోవాల్సిన ప్లేస్. ఇది దేవునికి వందనాలు. దేవుని రాజ్యమును నీవు నేను తెలుసుకోవాల్సిన స్థలం ఇది. ఇదేదో ఆటపాట్ల టైం పాస్ వచ్చే స్థలం కాదు. దేవుని మందిరానికి నువ్వు వస్తున్నావంటే, దేవుని ఆలయంకి వస్తున్నావంటే, దేవుని సన్నిధికి మనం వస్తున్నామంటే అర్థం ఏంటంటే ఆయన సంకల్పము తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి వచ్చే మందిరం ఇది.
ప్రభుకి స్తోత్రం. ఏదో ఆట మాటలు కాదు, ఏదో విజిటింగ్ కాదు, ప్రజెంటేషన్ కాదు, ఏదో అటెండెన్స్ చేశాను, ఒక కార్డు స్వైపింగ్ చేసి వచ్చాను ఓకే అని వేలు ముద్ర ముద్దేసి వచ్చేసే మందిరం కాదు నీకు ఇది. నువ్వు మందిరానికి వెళ్తున్నావంటే దేవుని సంకల్పం అంతా కూడా అసలు ఏమై ఉంటుందని నువ్వు తెలుసుకోవాలి. రాబోయే 2021 సంవత్సరం వస్తుంది. 2021 విజన్లో ఒక మిషనరీగా, ఒక మిషన్గా నీవు నేను పని చేయగలిగిన సంకల్పాన్ని మన జీవితాల్లో, మన బ్రతుకులో తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. అంతేగాని 2000 సంవత్సరం అయిపోయింది, ఇక నా బ్రతుకులో ఇలాగనే ఉండదు కాదు. ఒక విజన్తో నడవాలి 2021. దేవునికి స్తోత్రం. ఒక దర్శనముతో వెళ్ళాలి, స్తోత్రం. ఒక ప్రణాళికతో వెళ్ళాలి, ఒక సంకల్పంతో వెళ్ళాలి. ప్రయోజనకరమైనది ఏది కూడా దాచిపెట్టకుండా భక్తుడు దైవజనుడు తెలియపరుస్తున్నాడు. తండ్రికి మహిమ కలిగిన గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏదో మందిరానికి వచ్చిపోవటం అని అంటే నేను వచ్చాను చూడు ప్రభా చూస్తూనే ఉంటాడు ఆయన. నేను ఎన్ని సంవత్సరాలు చూడట్లేదు, అట్లనే చూస్తున్నాడు, నువ్వు అట్లనే వస్తున్నావు కాదు. సంకల్పము తెలుసుకోవాలి. దేవునికి స్తోత్ర. తెలుసుకున్న సంకల్పాన్ని నీవు నేను నెరవేర్చేవాడిగా, పాటించేవాడిగా ఉండాలి. దావీదు ఎంత గొప్ప మాట అంటాడు, నీ చిత్తం చేయుటకు నాకు ఆనందం, నీ ప్రతి మాట. తండ్రికి స్తోత్రం. దైవ చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. అసలు మందిరానికి వస్తున్నామంటే ఏదో అలాగా కాదు నువ్వు వచ్చేది. నీ చిత్తం ఏమై ఉంది ప్రభువా, నీ సంకల్పం ఏమై ఉంటుంది, నీ ఉద్దేశం ఏమై ఉంది, నీ ప్రణాళిక ఏమై ఉంది నా కుటుంబం పట్ల, నా భర్త పట్ల, నా భార్య పట్ల, నా పిల్లలు విద్యావంతులు అవుతున్నారు, పిల్లల ప్రయోజకులు అవుతున్నారు, వారి పట్ల నీ సంకల్పము ఏముందో తెలియపరచని మందిరంలోకి వచ్చి బిడ్డల కొరకు దేవుణ్ణి ఆరాధించాలి, వాక్యాన్ని చదవాలి. పొద్దున్నాకు ఉసూరు అనుకుంటూ కూర్చుంటే మందిరంలో అయితే దేవుని సంకల్పాన్ని చెప్తూ ఉన్నాడు పౌలు గారు. ఏమని చెప్తున్నాడంటే 28వ వచనం, అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, హల్లెలూయా, తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో యావచ్చు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి కూడా జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తరువాత ఘోరమైన తొడేళ్ళు నీలో ప్రవేశించును, నాకు తెలియను, వారు మందను కనికరించురు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకొచ్చు మనుషులు మీలోనే బయలుదేరతారు. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడించుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పిదినని మీరు జ్ఞాపకం చేసుకున్నాను. మెలకుగా ఉండండి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకు శక్తివంతుడు. ఎవరి ఎండినైనో ఎవరి బంగారమునైనో వస్త్రములైనో ఆశింపలేదు. ఎంత చక్కని స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన. ఇది సుబోధ సంబంధం, ఇది ప్రయోజనకరమైన బోధన. ఈరోజునమ్మా నీ మెడలోకి వచ్చే తలతల మెరుగుతుంది ఆ బంగారం గల్లపెట్టలేమని దేవుడు చెప్తున్నట్టు. దేవుడు చెప్తున్నట్టు ఆ మెడలో బంగారం గల్లపెట్టలే చెప్పిండు ఎక్కడైనా దేవుడు? అసలు బైబిల్ ఆదికాండం ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్పిండు. అదిసారి కుడిసే వేలుక ఉంగరం మెరుస్తుంది, అది గల్లపెట్టలేమని దేవుడు చెప్తున్నాడు. ఇంకా ఆగిద్దా అసలు? దేవుడు ఎంతమందిలో ఎవరు రింగ్ వేయమని చెప్పలే, నాదే ఏమని చెప్పిండు సూర్య ప్రభు అని అందరి ముందు. ఇక ఇదే
తులమన్నర రింగు దాంట్లో వేస్తాను. ఈ మధ్య మగోళ్ళు కూడా వేస్తున్నారు దండలు. ఆడోళ్ళు వేసుకుంటారు మా అన్నలు. బాబా ఇంకా మళ్ళీ మగోళ్ళు చాలా ఫ్యాషన్ టెక్నాలజీ ఎక్కువ. ఈ దండను కూడా ఇటు సగం కనపడి ఈ బట్టలకి ఎడ పెట్టేసి ఇటు సగం కనపడదు. నేను దండ వేసుకున్న బంగారం అని. పాపం ఆడపిల్లలైనా ఈ రోలు గోళ్ళు ఏదో వాడతారు కానీ మగ పిల్లలు అట్లా వాడరు. బాబో నీ చేతికి ఏదో బ్రాస్లైట్ ఉందో తీసేస్తావా, దేవుడే చెప్తున్నా. పౌలు గారి ప్రయోజనకరమైన బోధన ఎవరు ఎండిని, హల్లెలూయా, ఎవరి బంగారాన్ని, ఎవరి వస్త్రాలు కూడా నేను ఆశించలేదు ఈ సేవ కొరకు. ప్రభువుకి స్తోత్రం. ప్రయోజనకరమైన బోధ సంఘానికి మనం బోధించాలి. క్రూరమైన వస్తారు, వంకర మాటలయ్యా, స్ట్రైట్ మాటలు కానీ వీళ్ళు చెప్పి. బైబిల్ బోధ ఏముండదు వీళ్ళకి, వంకర మాటలు ఉంటాయి కొంతమంది చెప్పి. స్ట్రైట్కి చెప్తే ఎవరు వింటాడు? టైటస్ తప్ప ఎవరు వింటారు. స్ట్రైట్కి చెప్తుంటే ఎవరు వింటారండి? వంకరగా మాటలు ఉంటాయి. చెట్లే వంకరగా ఉంటాయి అనుకుంటాం మనం, గోడలు వంకర కడతారు అనుకుంటాం. మాటలు కూడా వంకర మాటలు ఉంటాయి అంట. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది ఏం కాదు, బైబిల్ చదువుకుంటే మీకు తెలుస్తుంది. వంకర మాటలు అంట, ఇవన్నీ వంకరే కాదు. పౌలు గారు అంటారు, ఎవరు వెండిని నేను ఆశించలేదు, ఎవరి బంగారమునైనా నేను ఆశించలేదు, ఎవరు స్పాన్సర్స్ నేను ఆశించలేదు, ఎవరి ఆస్తిని నేను ఆశించలేదు, ఎవరు దశభాగాలు నేను ఆశించలేదు, ఎవరి యొక్క ఇంక్రిమెంట్ ప్రమోషన్ నేను ఆశించలేదు. ప్రయోజనకరమైన దాచిపెట్టకుండా బోధించాడు ఆయన. ప్రభువుకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది బోధని. నిజంగా ఇచ్చేవాడికి అసలు అడగన అవసరమే లేదు. ఈనోడికి ఎంత అడిగినా వాడు ఈడు. ఈనోడు అసలు ఈడు, వాడు ఎక్కడైనా భూ ప్రపంచంలో ఉన్నాడు. ఎప్పుడు అసలు ఎందుకు అడగాల? మీరు చూసేటోళ్ళకి తెలుసు. మరి టీవీలో కొంతమంది చూసినట్టుంటే నేను చెప్పే మాట నిజంగా నీకు తెలిసి ఉంటే ఇంటే మాత్రం దయచేసి చెయ్యత్తండి. మీరు కూడా లైవ్లో ఉండడు కూడా. ఓ పాస్టర్ గారు వాక్యం చెప్తూ, నాకు స్పాన్సర్స్ లేకపోతే నా భార్య మెల్లో తాళి అమ్మి నేను స్పాన్సర్స్ కొరకు వాక్యాన్ని బోధిస్తున్నానని మన టీవీలో వాక్యాన్ని బోధించారు. నీకు అంత అవసరమేముంది అసలు? ఒకవేళ అమ్మితే అమ్మావేమో, అమ్ము. మళ్ళీ దాన్ని ఎందుకు నువ్వు స్పాన్సర్గా చెప్పాలి? వంకర మాటలు కావిది. వంకరే కావా? చెప్పండి అమ్మా, వంకరే కావు మాటలు. ఏంటి వంకర మాట అంటే, అయ్యో అయ్యగారికి డబ్బులు లేకపోయినా అమ్మగారి యొక్క తాలిబొట్టు అమ్మేసి స్వార్థ ప్రకటిస్తే అంత మంచి అయ్యగారు. అయ్యగారు ఆ తాలిబొట్టు అట్లాగే నొచ్చుకొని ఆ తాలిబొట్టు ఎత్తురా అంటాం. మళ్ళీ వచ్చేటప్పుడు నీ భర్త ఈ విమానం మోతం మోగిస్తాడు. ఈ వంకరే కాదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా నీ జీవితంలో వాక్యాన్ని బోధించు. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని వినో. దేవునికి స్తోత్రం. ఎవరి కుటుంబాలను నాశనం చేయడానికి వాక్యాన్ని బోధించాలి. ఏ వ్యక్తులు బంగారాన్ని నీకు అవలంబించుకోవటానికి, నీవు అనుభవించడానికి ఎవరికి నీ వాక్యాన్ని బోధించాలి. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. ఎవరి శాలరీ కష్టపడి శ్రమపడి నువ్వు శాలరీ వేస్తే ఏం చేస్తున్నావు? నీ వంకర మాటలకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవితంలో పౌలు గారి యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు నేను ఎవరిని ఆస్తున్నానని కోరుకోవట్లేదు. ఈరోజు అప్పులు పాలై వేలు లక్షలు స్పాన్సర్ చేసేసి అప్పులైపోయి తిప్పలు పడుతున్న కుటుంబాలు అనేక మంది నాకు తెలుసు. ఇటువంటి బోధల్లో మీరు ఉండొద్దనేదే వంకర మాటలు కాదు ఈ బోధ. దేవునికి స్తోత్రం. ఇది సూటిగా గుండెల్లో కూర్చుకొని, గుండెల్లో ఏదైనా రా మెటీరియల్ ఉంటే తిరిగి చక్రంతో బయటికి తీసుకొచ్చే మాటలే నీకు బోధిస్తున్నా.
బహిరంగంగా బోధిస్తున్నాం గౌతమ్, అంతే కదా? మరి ఎంతైంది రాత్రి టైం? ప్రైజ్ లార్డ్. రెండు చేతులు పైకి ఎత్తుదాం. ఏ మాటలు బోధిస్తుండలేదంట ఆయన? చెప్పమ్మా. 30వ వచనం, మరియు శిష్యులను తమ వెంట వీడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకో మనసులో మీలోనే, క్రైస్తవ సమాజంలోనే, సంఘాల్లోనే బయలుదేరెదరు. కావున నేను 3 సంవత్సరాలు రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడిచతో ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పేదాను. దేవునికి స్తోత్రం. ఈ బోధలో నీవు నేను ఉండాలి. తండ్రికి మహిమ. ఆయన వాక్యమునకును మిమ్మను దేవుని 32వ వచనం. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునతో మిమ్మను అప్పగించుచున్నాను. దీనికి అప్పగిస్తున్నాడు సంఘాన్ని. దేవుని కృపకు, వాక్యానికి అప్పగించబడండి అయ్యా, వాక్యం చేత బలపరచండి అయ్యా, కృపను పొందుకోండి అని దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. తండ్రికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునగాక. ఆయన శక్తిమంతుడు. చెప్పమ్మా. అంతే, మన అవసరాలు తీర్చడానికి ఆయన శక్తిమంతుడు. ముందు బైబిల్ చదవండి, ప్రార్థించండి. పరిశుద్ధ స్వాస్థ్యములో నీవు నేను ఉండాలి. ప్రయోజనకరమైనది చెప్పండి అమ్మా. దేనిని కూడా దాచిపెట్టట్లేదు. అంతేగాని వచ్చినవి అన్ని దాచిపెట్టుకోవట్లేదు. ఏదంటే అది ఎవరిస్తున్నారు. నా తండ్రికి మహిమ కలిగిన. ఇంకొక మాటలు కొన్ని చదివేసి త్వరగా ముగించుదాం. చూడండి, తీతుకు రాస్తాడు. మరలా తిమోతికి రాశాడు, తీతుకు కూడా రాస్తాడు. ఏం మాటలో మనం చూద్దాం. టైటస్ 2వ చాప్టర్. తీతుకు రాసిన ఒకటే పత్రిక. తిమోతి లెక్క 2 రాయల. అందరూ ఒకటే పత్రిక, 2వ పత్రిక అని చూస్తున్నారు. తీతుకి ఒకటే రాశారు. అందుకోసం బైబిల్ చదివితే ఎవరికేం రాశారు తెలుస్తుంది. తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రయోజనకరమైనది ఏది కూడా దాచిపెట్టట్లేదు సంఘానికి. మీరు ఎలా మేలును పొందుతారో, ఎలా అభివృద్ధి చెందుతారో. ఎండి బంగారం అయితే ఎవరు బాగుపడడం లేడు, అప్పులైన వాళ్ళు తప్ప. కృపావాక్యాన్ని నువ్వు చదివి కృపావాక్య ప్రకారంగా జీవించిన వాళ్ళకి దేవుడు గొప్ప మేలు చేశాడు. తీతుకు రాస్తాడు. చూద్దామా. 2వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ చూస్తాం. ఏంటి ప్రయోజనకరమైన బోధ చూడమ్మా. తల్లి చెల్లెమ్మ, వాక్యాన్ని చూడమ్మా. లైవ్లో ఉన్న బిడ్డలు కూడా. టైటస్ 2వ చాప్టర్ verse 1 onwards. నీవు బోధనుకూలమైన సంగతులను బోధించుము. తీతుకి పౌలు రాస్తూ ఉన్నాడు ఈ పత్రిక. ఏది బోధించాలి అనేది కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయన బోధించింది ప్రయోజనకరమైనదే. ఆయన బోధించుమని తన యొక్క చెప్పండి శిష్యులకి, తన యొక్క ప్రియ బిడ్డలకు చెప్పిన బోధ కూడా అదే. నీవు బోధనుకూలమైన సంగతులను బోధించము. ప్రభుకి స్తోత్రం. చూసారా, మనం బోధించేది కూడా వంకర మాటలు వద్దు, ఇతరులు చెడిపే మాటలు వద్దు, డబుల్ మీనింగ్ వద్దు. దేవునికి స్తోత్రం. స్ట్రైట్ మీనింగ్తో నేను వాక్యాన్ని బోధించాలి. డబుల్ మీనింగ్తో వంకరి మాటలు వద్దు, ఇతరులు చెడిపే మాటలు వద్దు, తీయని మాటలు వద్దు, చక్కని మాటలు వద్దు. బోధించుము. verse 2. ఏలగనగా వృద్ధులు, యథానుభవము గలవారును, మాన్యులను,
ఉండవాలని బోధించా. అర్థమైంద? వృద్ధులు సంఘములో ఎలా ఉండాలో, పెద్దలు సంఘములో ఎలా ఉండాలో ఆయన బోధిస్తున్నాడు. సంఘ పెద్దములు ఎలా ఉండాలో ఈ బోధ బోధించు. ఏ బోధ? వృద్ధులు మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాసము, ప్రేమ, సహనములయందు లోపము లేని వారనై ఉండవలేను అని చెప్తున్నారు. వృద్ధులకి, పురుషులకి అది ఈ బోధ బోధించాలి. సంఘానికి, సంఘ పెద్దలు నేర్చుకోవాలి. మేము సీనియర్స్, మేము ఎక్స్ అఫీషియల్ మెంబర్స్, ఎక్స్ అఫీషియల్ మెంబర్ చర్చిలో మేము ఎల్డర్స్ అన్నోళ్ళకి ఇదన్నమాట వాక్యం. ఎవరైనా పెద్దవాళ్ళం, మేము పునాది రాళ్ళం, అసలు మేము లేకపోతే ఐదారు లేడు అనుకున్నటోళ్ళకి ఈ వాక్యం చదవాలో చెప్పాలా అనుకో. పేటర్ బాలు వృద్ధులకి వాక్యం ఏంటంటే మాన్యులుగా ఉండాలి. చాలా సహనం ఉండాలి పెద్దవాళ్ళకి. నేను అందుకే మొన్న వారం కూడా చెప్పిన, ఓపిక లేని అత్తకే వంగలేని కోడలు దొరికింది. మగ పిల్లలున్న తల్లులు గుర్తుపెట్టుకోండి. మరి మామలకి ఏం దొరుకుతాయి అంటే వచ్చే వారం చెప్తాను. ఓపిక లేని అత్తకి ఏం దొరికింది అంట రూతమ్మ గారు? వంగలేని కోళ్ళ దొరికింది. పెద్దలకే ఓపిక ఉండాలి, పెద్దలకే సహనం ఉండాలి, పెద్దలో మాన్యులై ఉండాలి, పెద్దలో విశ్వాసం కలిగి ఉండాలి, పెద్దలో ప్రేమ కలిగి ఉండాలి, పెద్దలో స్వస్థత బుద్ధి కలిగి ఉండాలి. పెద్దలు ఎలా ఉండాలంటే మితానుభవం కలిగి ఉండాలి. ఒక ఆయన అన్నట్టు పొద్దున్నాక వాళ్ళకే ప్రేర్లతో మాకీరు అన్నట్టు. పెద్దవాడు అన్నప్పుడు మితానుభవం కలిగి ఉండాలి. మితానుభవం కలిగి ఉండాలి. అన్ని మితం, అన్ని లిమిట్. తినటానికైతే లిమిట్, చేయటానికి లిమిట్, రూలింగ్ చేయటానికి మాత్రం అన్లిమిటెడ్ కాల్స్. అంతేనా? అన్ని లిమిట్లో ఉండాలి అని బోధించమంటున్నాడు ఆయన. తర్వాత చూడండి కిందదే వద్ద స్త్రీలు, అదే వద్ద పురుషులకి, అది వద్ద స్త్రీలకు లేదని వాళ్ళు చూస్తున్నారు. అందరికీ చెప్పిండు వాక్యం. అసలు స్త్రీ పురుషు పెద్ద చిన్న ఆడ మగ తేడా ఏమీ లేదు. అలాగనే వద్ద స్త్రీలో రెండు గత్తులను మిగుల మధ్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెనని దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు. ఆగండి వృద్ధులకి అక్కడ మళ్ళీ అవనస్తులకి వేరే పెట్టిన ఒక్కొక్క కేటగిరీస్ ఉన్న లెవెల్స్కి ఆయన పెట్టింది. ఇది ప్రయోజనకరం అన్నాడు. ఏం చేయాలంటే వృద్ధ స్త్రీలో ఏమా కొండగత్తులుగా ఉండొద్దు. మన భాషలో ఏమంటారంటే తెలుగులో తొండ ముదిరి ఊసర వెళ్ళయిందా. ఇక ఎట్లా అవుతుంది వృద్ధ స్త్రీల సంగతి. దేవుని దయలో మన సంఘంలో వృద్ధ స్త్రీలు లేరు. అది ఒకటి భాగ్యమే. అవుతున్నారు, వృద్ధులుగా అవుతున్నారు కానీ ఇంక లేరు. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే కొండగత్తులుగా ఉండొద్దు. కొండ చెప్పేవారిగా ఉండొద్దు. మిగుల బాబు అప్పట్లో మద్యపానం తాగే స్త్రీలు కూడా ఉన్నారంట. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ పాన్ పరాగులు లేడీస్ వేస్తారు. నాకు తెలియదు, ఇటు వచ్చినాక కొన్ని ప్రాంతాలకు వెళ్తుంటే వాళ్ళ పళ్ళన్నీ ఎర్రగా ఉండి నేను అనుకున్నా అసలు వీళ్ళు పుట్టుకే ఎట్లా అనుకున్నా. కాదు, తిని తిని నమిలి సగం పళ్ళు అరిగిపోతాయంట. ఇది కూడా వేయొద్దంట. ప్రభుకి స్తోత్రం. కళ్ళు వైట్, మగవాళ్ళు రెడ్ తాగితే వీళ్ళేం వైట్, బ్రౌన్ తాగుతారు, వైట్. ఇల్లు ప్రవర్తన ఎంతో భయభక్తులు కలవారై ఉండాలంట. వృద్ధులు పెద్దలు స్త్రీలు అనబడిన వారు
వాళ్ళ ప్రవర్తన చాలా చక్కగా ఉండాలి సంఘంలో. ప్రయత్నాలు ప్రయోజనకరమైనది ఇది. ఎట్లా పడితే అట్లా ఉంటాం కాదు. తర్వాత దేవుని వాక్యము వాళ్ళ ద్వారా దూషింపబడదు. తర్వాత యవన స్త్రీలమ్మా, సంఘం అంతా యవన స్త్రీలతో ఉంది. చూసుకోండి, యవన స్త్రీలు గుర్తు పెట్టుకోండి. వాళ్ళు ఏం చేయాలంట? తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలనంట శిష్యులుగా. ఓరి బాబు, ఈ స్టేట్మెంట్ ఎవరైనా చెప్తే అంటారా? మన సంఘస్థులు సిస్టర్స్ తప్ప. భర్తల్ని ఎలా చూడాలంట? లాలి లాలి లాలిమ్మ లాలి లాలి అనొచ్చు పాడరే భర్తకు లాలి. శిష్యులుగా చూడాలంట. పిసుకనమ్మా, పెద్దవాళ్ళుగా చూడొద్దంట. భర్తలకి ఏమి తెలియనట్లుగా, చిన్న పిల్లల లెక్క. ఎవరి భర్తను, ఎవరి స్త్రీలు తన భర్తను ఎలా చూడమని చెప్తున్నాడు? చెప్పండి, చెప్పమ్మా, చెప్పు రామరమ్మా. ఎట చూడాలంట? వచ్చిందా? పోతే శిష్యుడుగా చిన్న పిల్లలు ఎట్లా చూస్తాను నేను. అందుకోసమే చెప్తాను, చాలా సందర్భాల్లో భార్య మరొక రెండో తల్లి మనకి. స్తోత్రం. భార్య ఎవరు చెప్పండి? చెప్పాలి. నేసాలేస్ గారు. ఎవరంటే జయమ్మ గారు. ఎవరండి భార్య? అయ్యా, రెండో తల్లిగా ఉండు. ప్రేస్తున్నా, నీ పిల్లలకు ఒక తల్లిగా ఉంటే నీ భర్తకు కూడా మరొక తల్లిగా ఉందుగాక. ఈ అనుభవాలు ప్రయోజనకరమైనవి సంఘానికి. రెండవ తల్లిగా ఉండాలి. భర్త అంటే నీకు ఒక శిష్యువులా అంటాడు. ప్రైస్తలా, స్తోత్ర. అందుకోసమే అయ్యా, ఈ రోజు నుంచి పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కావలసిన వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత మమ్మీ మమ్మీ అని పిలవండి. తమ్ముడా, ఇంకా దేవా అని పిలవాలి. ఏమని పిలవాలి? మమ్మీ మమ్మీ. ఆమె ప్రశాంత డాడీ, లేదా మై డియర్ సన్, వేర్ ఆర్ యూ, ప్లీజ్ కమ్. మై డియర్ సన్ అని చెప్పి ఎంత భాగ్యం. ఇది ప్రయోజనకరమైన బోధ. సంఘం అభివృద్ధిలోనికి వచ్చే బోధ, కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండే బోధ. నేనైతే మమ్మీ అంటమ్మ. ఇంతవరకు ఎప్పుడు ఇది అమ్మగారికి ఒక ఇష్టం, నన్ను శీల అంటే బాగుంటుంది, శీల అంటే అప్పుడు పెళ్ళి కాదు, నా పేరు పెట్టి పిలిస్తే బాగుంటుంది. సారీ, పెళ్ళైనాక, పెళ్ళైనాకలేండి, మర్చిపోయాను. నేను పేరు పెట్టి పిలిస్తే మంచిది. నేను మీ ఒక ఇద్దరు ముగ్గురికి తెలుసు. వివేకానంద కాలనీలో డేవిడ్ రాజ్ అంకులు, లత ఆంటీ గారు, వాళ్ళు చాలా వృద్ధాప్య దశలో వాళ్ళు ఉండి ప్రభువునందు నిద్రించారు ఇద్దరు కూడా. అక్కడ నేను ఈ ప్రభు సేవ కొరకు వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం నేను వెళ్ళాను. 96లోనో 96 వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు అప్పటికే. ఆ పెద్ద ఆయన మేము వచ్చాము, కూర్చోబెట్టాడు. అప్పటికి నాకు పెళ్ళి కాదు. ఆయన పిలుస్తున్నాడు. నేను వచ్చిందని మంచినీళ్ళు ఉండటానికి ఆయన పిలిచిన పిలుపు ఏంటంటే, మమ్మీ ఇక పాస్టర్ గారు వచ్చాడు, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురమ్మన్నా. ఏనే ఎంత పెద్ద ఆయన అనుకుంటే, ఈయనకి ఇంక అమ్మ బతుకుందా ప్రభు, నా తల్లి కూడా అట్లా బతకాలనుకున్నా.
సరే మంచిదని ఆ మమ్మీ వస్తుంది. మమ్మీ తీసుకుని వచ్చింది. కింద మీద చూస్తే మమ్మీ అంత వయసు లేదు. సరే ఇద్దరు సమానంగా ఒక 2-3 సంవత్సరాల గ్యాప్ ఉంది కదా, సరే నేను తీసుకున్నాను. తాగి ఆమె వచ్చి అంటుంది, డాడీ టీ పెట్టమంటవా అంది. ఇదేంటి, ఇది అంత కొత్త చరిత్ర లెక్క ఉంది నాకు. ఆయన మమ్మీ తీసుకుని రమ్మన్నాడు, ఈయనేమో డాడీ తీసుకుంది టీ పెట్టాలి. నేను అనుకున్నా ఒకవేళ మమ్మీ రాకుండా పిల్లలు వచ్చిందేమో అనుకున్నా ఫస్ట్. సరే వచ్చింది, తీసుకుంది, టీ తాగాం, అయిపోయింది. ఫస్ట్ టైం ఎట్లా అడుగుతూ ఇంటికి పోయిన వాళ్ళకి అన్ని అడగంగా వచ్చేసి. రెండోసారి పోయిన వాళ్ళ ఇంట్లో మీటింగ్ జరిగింది, పాస్టర్స్ మీటింగ్. వెళ్తే ఇప్పుడు మా మమ్మీ వచ్చి పాట పాడిద్దాం, సరే పాట పాడుతుంది. ఓ పాస్టర్ గారికి ప్రేరిస్తే, ప్రభువా మీ దాసుని పాస్టర్ గారిని దీవించు నాయన అంటుంది. ఆయన మమ్మీ అంటాడు, ఈమెమో పాస్టర్ గారు అంటుందని. నేను మీటింగ్ అయినాక అంకుల్ వచ్చింద సలహా, నాకు సందేహం ఉంది, అసలు మీరిద్దరూ కొడుకు తల్లే, భార్య భర్తలు ఏమనుకోవద్దు అని అంటే, పాస్టర్ గారు నా భార్యరా నాయన, మరి మమ్మీ అంటున్నావు ఏంటి అని అంటే, మేము పెళ్ళైన దగ్గర నుంచి నేను నిన్ను మమ్మీ అంట, నువ్వు నన్ను డాడీ అని అనుకున్నామంటే, ఆ 96 సంవత్సరంలోనే ప్రభువా నాకు నీ చిత్తూరు పెళ్ళి అయితే అప్పటికి కాట్లే, ఇంకా పెళ్ళి ఎప్పుడైనా పెళ్ళి అయితే నాయన నేనైతే పాస్టర్ గారికి వస్తే నేను మమ్మీ అంట ప్రభువా అని అప్పుడు అనుకున్నా. ఇప్పుడు కాదు ఇది మమ్మీ డాడీ అమ్మా అని పిలవటం, ఈ రోజు కాదు. అప్పుడు మళ్ళా పెళ్ళైనా కూడా పాస్టర్ గారు నేను తీసుకెళ్ళాను. ఆమె కూడా ఆశ్చర్యం, వీళ్ళేంటి మమ్మీ డాడీ అనుకుంటున్నారని. మరి ఆమెన్నదో నేను అన్నది, అమ్మగారే అందాం అనుకున్నాం. మళ్ళీ నేనంటే నేను అంటది కదా, అమ్మగారే అన్నారు అనుకున్నా. మనం కూడా ఎట్లే పిలుచుకుందాంలే మమ్మీ డాడీని. ఓకే రైట్ అని గ్రీన్ జెండా వదిలిపెట్టేశారు. ప్రభుకి స్తోత్రం. భార్యగా నీ భర్తను ఎలా చూడాలంటమ్మా? చెప్పండి చెప్పుదాం. ఉన్నోళ్ళు చెప్పరాదండి ఏమ్మా? చెప్పమ్మా. శివులు ఎలా చూస్తామంటే శిష్యులుగా చూడాలి. నిజమే, చాలామంది మన సంఘంలో అయితే నేను చూస్తున్నా, వాళ్ళు బీపీ ఉందని, షుగర్ ఉందని ఎన్ని కంట్రోల్ చేపిస్తున్నారో. చర్చికి వెళ్తే అయ్యగారు అమ్మగారు ఏది పెడతారు తినొద్దు, నేను తినొచ్చిందని చెప్పు, నేను ఇప్పుడే తాగొచ్చిందని చెప్పు. నిజంగా ఆ గొప్ప రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవటం మీ కుటుంబాలకే ఆశీర్వాదం. ప్రభుకి స్తోత్రం. కొంతమంది అంటే నేనేం చెప్పినా వినడు, సావనే బతకని నేను తినొద్దంటే ఆగుతాడా, నేను తినమంటే తింటాడా? అది నీ లోపం, ఆయన కాదు. శిష్యులు వలె భర్తను చూడాలంట. దేవునికి స్తోత్రం. కాబట్టి తీతు పత్రికలో 2వ అధ్యాయంలో యవన స్త్రీలైన వారు తమ భర్తలకు ఏం చేయాలంట? లోబడి ఉండి భర్తలను శిష్యులుగా ప్రేమించు వారును, స్వస్థ బుద్ధి గల వారును, పవిత్రులను, ఎంట ఉండి పని చేసుకుని వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచో మంచి ఉపదేశం చేయువారునై ఉండవలనని తీతు బోధించమని చెప్పాడు. అంతే. చూసారా? ఇది చెప్పండి ప్రయోజనకరమైనది, ఇది ఉపయోగకరమైన బోధ. కొంతమంది చెప్తారు నీ భర్తకు లోపడవద్దు, నువ్వు బయటికి రామని చెప్తారు. ఆయన చెప్పేది ఏంటమ్మా? సొంత తల్లులు చెప్తారు,
ఆయనకి, నీ అత్తకి, నీ మామకి, నీ మరుదులకి నువ్వు పని చేయట్లేదమ్మా, వేరే కాపురం పెట్టమంటావు తల్లిదండ్రులు. ఇది మంచి పద్ధతి. ఇది చెప్తే మన సంఘంలో మీరు కాబట్టి వస్తున్నారు, వేరే వాళ్ళు రాలేరు ఇక్కడ, రాలేదు. కాబట్టి అమ్మాయి తరపు వచ్చిన వాళ్ళకంట చేపల పులుసు పెట్టిద్దంట, అబ్బాయి తరపు వాళ్ళకేమో చింత పులుసు, పచ్చి పులుసు పోతారట. ఏమంటే అమ్మాయి తరపు వస్తే వాళ్ళ అన్నో, వాళ్ళ తమ్ముడో, వాళ్ళ బావో, వాళ్ళ మేనమా కొడుకులు వచ్చినా మా ఇంటి వాళ్ళు కదా అనుకొని మంచి చేపల పులుసు పెట్టేస్తారు. ఇది తరపున సొంత అమ్మా నాన్నలు వచ్చినా మీ అమ్మా నాన్నలకి రసాలంటేనే ఇష్టం, పచ్చి పులుసు పెట్టేస్తారంటారు. ఈ జీవితాల్లో మార్పు వచ్చును గాక. మన కుటుంబాల్లో గొప్ప మార్పు రావాలి, ఆత్మీయమైన చైతన్యం రావాలి, సంఘాల్లో దేవుని ప్రేమ అభివృద్ధిలోనికి రావాలి అని అపోస్తులైన పౌలు తన యొక్క సంఘానికి ప్రయోజనకరమైనది ఏది దాచిపెట్టకుండా పురుషులకి, స్త్రీలకి, పెద్దలకి, చిన్నలకి చెప్తున్నారు. ఇప్పుడు అందరు చదువుతున్నారు, ఇంకా పురుషుల గురించి చెప్పట్లేదు ఏంటని కింద చదివి నాకెళ్ళి చూస్తున్నారు కొంతమంది. అందరిది చెప్తాను, నాది నేనే చెప్పుకుంటున్నప్పుడు మీకెందుకు చెప్పండి? అసలు పురుషులు చెప్తున్నాడు. అయ్యా చదవండి, 6వ వచనం నేను చదువుతున్నాను. తీతు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 6వ వచనం. పురుషులు అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుడు వాడు మనలకు వచ్చి చెడు మాట ఏది చెప్పలేక సిగ్గుపడినట్లు అన్నిటి అందో నిన్ను నీవే సత్కార్యములన్నీ విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. దేవునికి స్తోత్రం. చూసారా, పురుషులైన వారు స్వస్థ బుద్ధి గలవారిగా ఉండాలి. స్వస్థ మంచి బుద్ధి కావాలి పురుషులకి. ఒక్కటే పురుషులకు ఒక్కటి ఉంటే చాలు. స్త్రీలకి ఎన్నో ఉండాలన్నాడు కానీ పురుషులకు ఒక్కటి ఉంటే చాలు. ఏంటంటే అది ఎప్పుడు ఈ బుద్ధి చెడిపోతూనే ఉంటుంది. పురుషుల బుద్ధి ఎప్పుడు పాడవుతూనే ఉంటుంది. పురుషుల బుద్ధి ఎప్పుడు అస్వస్థతగానే ఉంటుంది. కానీ నిజమైన పురుషుని బుద్ధి స్వస్థత కలిగి ఉంటే నిజంగా కుటుంబము ఎంతగా దేవుల్లో వర్ధిల్లుతూ అభివృద్ధి చెందదు. అందుకే పురుషులు చాలా మంచిగా ఉండాలి. చెడు మాటలు చెప్పండి ఏం చేయకూడదంట, చెడ్డ మాట ఏదియో చెప్పనేరకుండా ఉండాలి. పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పురుషులు చెడ్డ మాటలు అసలు పలకొద్దు. ఇది మంచి బోధయ్యా. నువ్వు 1,00,000 రూపాయలు కానుకిచ్చిన దానికంటే ఒక్క మాట కూడా చెడ్డ మాట పలకకుండా ఉన్నది పురుషునికి 10 లక్షలు అంత గొప్పతనం. అది అసలు పలకొద్దు. నీవు నేను అసలు మనం చెడ్డ మాటలు పలకొద్దు మన నోటిలో. తర్వాత అంటున్నాడు, నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన యథవాక్యములతో కూడినదిగాను ఉండవలేను. చూసారా, మనం ఉపదేశించే ప్రతి ఉపదేశము, ప్రతి వాక్యము అది ఎలా ఉండాలంట, మోసము లేనిదిగా ఉండాలంట. మాన్యత, నాణ్యత, నూన్యత, క్వాలిటీ వర్డ్స్ ఉండాలి మన ఉపదేశంలో. ఇతరులకు మేలుకరమైనది, ఇతరులకు ప్రయోజనకరం, జీవితాల్లో, కుటుంబాల్లో, మనసులో, హృదయాల్లో మారు మనసు, పాప క్షమాపణ కలిగించేటట్లుగా వాక్యాన్ని మనం బోధించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు వాక్యం ఇవాళ భలేగా ఉందని, భలేగా చెప్పారని కాదు, ఉంది భలే గుచ్చుకుంది వాక్యం. ఈరోజు భార్యాభర్తలు వెళ్ళి గొడవలు పెట్టుకోవాలి ఇళ్ళల్లో. నీ గురించి చెప్పింది ఆయన అనాలా,
కాదు కాదు, నాకు ఒకటే రెండే చెప్పిండు, నీకు 10 దాకా నేను ఆయన. సరే ఇద్దరం కలిసి ఫోన్ చేద్దాం అన్నట్టు ఫోన్ వద్దు ఏమవుతుంది, సరే అయిపోతాం. జీవితంలో ఒక సద్విమర్శన వాక్యములో మందిరానికి వచ్చినప్పుడు నీవు నేను కలిగి జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేగాని సాఫ్ట్వేర్ కావదు ఇది. చాలా భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం మనం. మొన్న మధ్యలో మీ అందరికీ తెలుసు, ఏలూరు ప్రాంతంలో భయంకరమైన వ్యాధి. డాక్టర్స్ కూడా కేంద్రం నుంచి గొప్ప గొప్ప డాక్టర్లు వచ్చి అనాలిసిస్ చేస్తున్నప్పటికీ వారికి సరి అయిన అవగాహన దొరకట్లే వ్యాధులు. అప్పుడు ఎంత పెద్ద వ్యాధి వచ్చినా వెంటనే కనుక్కునేవారు. ఇప్పుడు చిన్న వ్యాధి దరిదాపుగా 400-500 మంది ఒక 3-4 రోజుల క్రితమే విన్నాం. దేవుందే మేము ఏలూరు నుంచి రావటం, ఏలూరులోనే రాత్రి భోజనాలు చేసాం. నా తండ్రి దయ, మేము ఇటు వచ్చి హైదరాబాద్కు వచ్చామండి, అక్కడ స్టార్ట్ అయింది రోగం. లేకపోతే మరి మేము ఎక్కడైపోతుందో తెలియదు. ఒకళ్ళే నీళ్ళల్లో ఉందని, ఒకళ్ళే నుప్పులో ఉందని, ఒకళ్ళే గాలిలో ఉందని. ఒక ఆమె అదే హాస్పిటల్లో జాయిన్ చేపిస్తే మంచం మీద తిరుగుతూ వాంతులు చేసేస్తుంది. కూర్చున్న వాళ్ళు కుప్పలో నిల్చున్న వాళ్ళు కుప్పలో కూల్చిపోతున్నారు. అంతు చిక్కని రోగాలు వచ్చాయి. సర్లే ఏలూరులో వచ్చిన పర్వాలేదు, ఏదో చేద్దామని అనుకునే లోపల నిన్న మొన్న మధ్యకాలంలో కేరళలో భయంకరమైన వ్యాధి విజృంభిస్తున్నట. చాలా భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాము. ఇది ప్రయోజనకరమైన బోధ. నువ్వు మందిరానికి వస్తే, స్పాన్సర్ చేస్తే, నీ బంగారం ఇస్తే, నీ ఎండిస్తే, నీ నగలిస్తే, నీ ఒళ్ళిస్తే, నీకు ఇంకేదైనా పని చేస్తే ఏదో బాగుపడతావు అనే బోధలు ఇంటూ కొట్టే సమయం ఇది. నీకు ఆశీర్వాదం లేకపోయినా పర్వాలేదు, నీకు ఇల్లు లేకపోయినా పర్వాలేదు, నువ్వు అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు, ప్రభువులో నిలబడే శక్తి కలిగిన మాటలు మన జీవితాల్లో ఉండే కావాలి. అవి కావాలి, అవి ప్రయోజనకరం. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకో, వానికి ఏమి లాభం? అసలు సర్వలోకం కాదు, కనీసం తిండి కూడా లేదు లాజరుకి. ఒక పేద లాజరు కురుపులతో ఉన్నాడు. కుక్కలో మనిషి కలిసి ఆయన తిని పడేసిన ముక్కలో ఇస్తర్లో ఆ అన్నాన్ని తిని తన భక్తి జీవితాన్ని గడిపాడు. నిజంగా భూలోకంలో అదేంటి భక్తి అంటే. నువ్వు నేను అనుకుంటున్నావు, ఓ దేవుని నమ్మితే 3 అంతస్తుల బిల్డింగు, 3 కాసుల బంగారం, 7 కాసుల పట్టీలు, నడువట్లానో మళ్ళీ తిరుగుడికి ఏదో నాగారన్న ఏదో పెడతారు కదమ్మా. మీరు ఎవరు పెట్టుకునేట్టున్నారు అమ్మా? పాపడ బెల్ల, ఇంకా నాగారాలు అన్ని పెట్టుకొని, ఇదిగో ఇది మేము దేవుని నమ్ముకున్నాక అవన్నీ ఇంటూ కొట్టాలి. అసలు దేవుని రాజ్యానికి ఒక్క బిల్ల కూడా రాదు, బిల్ల కూడా రాదు. ఒక కాసులో తక్కువది కూడా రాదు. నీకు ఆ వాక్యం తెలియాలి. ప్రైస్తున్నా, ఈ మాటలు మనకు తెలియాలి. ఆత్మీయంగా మన జీవితాల్లో అభివృద్ధికి వెళ్ళాలి. అంత్య దినాల్లో అపాయకరమైన దుర్దినాలు, భయంకరమైన వ్యాధులు, సమస్యలు చుట్టుముడతో ఇంకొక వార్త అంటే గుండెలు పగిలిపోతాయి. మీకు మరొక ప్రపంచ యుద్ధం రాబోతుంది. నీ ఆస్తి అంతస్తు ఏమి రక్షించలేదు. భయంకరమైన యుద్ధం సైలెన్స్ వారుగా బయలుదేరిపోతుంది. ప్రపంచంలో అనేక దేశాలు నాశనానికి గురి కాబోతుంది అతి త్వరలో. మీరు గమనించండి. అందరూ అనుకోండి 2020 మాకు కలిసి రాలా, 2021 కలిసి వస్తుందని ఎన్నో ప్లాన్లు వేసుకుంటున్నారు. అవన్నీ ఇంటూ పెట్టేస్తారు దేవుడు. భయంకరమైన యుద్ధం ప్రపంచ దేశంలో జరగబోతుంది. మన కళ్ళ ఎదుటినే మనం చూడబోతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోకం కొరకు బతకబాకండి, దేవుని కొరకు బ్రతుకుదాం. ఏదైనా పర్వాలేదు, సావైనా, రేవైనా, మరణమైన, శత్రువైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, రోగమైనా, ఏది అయినా దేవుని కొరకు బ్రతకాలి. అటువంటి బోధలో నీవు నేను జీవించాలి. ఏమని తీసుకెళ్తామా? మన ముందున్న వాళ్ళు పోయారు, తీసుకెళ్ళారా? గొప్ప గొప్ప దైవజనులు సైతం
ఒక యుగాన్ని ఉర్రూతులుగిచ్చారు దైవజ్ఞులు లాంటి వారు. ఈరోజున వాళ్ళు ఏం తీసుకెళ్ళలేకపోయి, నీవు నేను ఏం తీసుకెళ్తాం? అంత గొప్ప గొప్ప వాళ్ళు. ఎస్ఎన్ గారు ఎంత కోట్ల ఆస్తి, కోట్ల జనాన్ని ప్రభు కొరకు సిద్ధపాటు చేసిందాడు. ఈరోజు ఏం తీసుకెళ్ళలేదు ఆయన. మనమే అంతటి వాళ్ళం, అటువంటి మహానుభావులు, అటువంటి గొప్పవారే ఏమి తీసుకెళ్ళలేకపోయారు. మన అసలు ఏ పాటి వాళ్ళు? ఈ ఆత్మీయత నీకు నాకు తెలియనుగాక. పిఎల్ పరంజ్యోతి గారు, బక్సింగయ్య గారు, దేవదాస్ అయ్య గారు, ఏమండి ఎవరండి వీళ్ళు? పిఎల్ పరంజ్యోతి అయ్య గారు వాక్యం చెప్తుంటే స్టేజీ మీద నుండి విజయవాడ ఐపీసీ మీటింగ్ జరుగుతుంటే గుండెల్ సెంటర్ దగ్గర దేవుని యొక్క అగ్ని కణాలు సంఘం మీద రాలి దేవునికి స్తోత్ర మండించిన గొప్ప మహానుభావుడు, దేవునికి మహిమ. అటువంటి వారు ఏం తీసుకెళ్ళలేకపోయారు. మనం అసలు ఏ పార్టీ వాళ్ళు? దేవుడు రాకడాల్సిన ఇప్పుడున్న సెలబ్రిటీస్ పాస్టర్స్ ఉన్నారు, ఎవరో ఒకరు పోతారు. అప్పుడు ఏం తీసుకెళ్తారో చూద్దాం. ఏం తీసుకెళ్ళారు? సంఘాన్ని సర్వసత్యంలోనికి నడిపించగలిగిన బోధ వారి బ్రతుకుల్ని మండించగలిగితే నిజంగా బక్సింగయ్య గారు లక్షల కోట్ల జనాంగాన్ని దేవుని తట్టు తిప్పారు. కోట్ల రూపాయలు స్థలాలు, పొలాలు ఉన్నాయి ఆయనకి. ఒకానొక దినములో ఆయన 99 అనుకుంటా నిద్రించారు. 2000 ఆయన శవపేటిక సమాధుల తోటలోకి తీసుకెళ్తుంటే మొన్న భారత్ బంద్ కొరకేమో అందరు రోడ్ల మీద ఉండి సొక్కాలు ఇప్పుకొని పంచెలు ఇప్పుకొని బంద్ అని పండుకున్నారు. ఆయన చనిపోతే మీరు యూట్యూబ్లో కొట్టుకొని ఉంటుంది ఆయన గురించి. ఆయన చనిపోతే హైదరాబాద్, సికింద్రాబాదు మెయిన్ సెంటర్స్, నారాయణగూడ ప్రాంతం అంతా కూడా, ఎప్పుడో ఆర్టీసీ క్రాస్ రోడ్లు అన్నీ కూడా స్వచ్ఛందంగా జామ్ అయిపోయింది. స్వచ్ఛందంగా అసలు కుప్పలు దాచకుండా, నా తండ్రికి మహిమ, ఇది దాచకుండా పౌలు గారు తన శిష్యులకు బోధిస్తున్నాడు. ప్రభుకి స్తోత్రం. ఇది అసలైన బోధ, ఇది అసలైన బోధ. ఈరోజు వరకు కూడా భక్తుల యొక్క అనుభవాలు, భక్తుల యొక్క జీవిత చరిత్రలో నీవు నేను చదువుతున్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు, ఒకానొక టైంలో ఈ గొప్ప భాగ్యాన్ని చూసి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెబ్రోన్ యొక్క ప్లేస్ని బక్సింగయ్య గారి దగ్గరికి వచ్చి, నాకు ఈ స్థలం కావాలి, నీకు వేరే స్థలం ఇస్తానంటే ఆయన అన్నాడంట, ఇది నా ప్రార్థన శక్తితో దేవుని చిత్త ప్రకారంగా ఈ స్థలాన్ని కొన్నాము, ఇది ఎవరికి ఇచ్చేది లేదని చెప్పారు. మనమైతే ఎక్కడన్నా ఎడెత్తినట్టు ఇచ్చేసి ఆడని పోతామని అంటాం. దేవుని సంకల్పం అంతా సంఘం తెలుసుకోవాలి. కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని నష్టాలు వస్తాయి, కొన్ని వ్యాధులు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని రోగాలు వస్తాయి, కొంచెం అప్పులు అయితే, కొన్ని తిప్పలు పడతాం, లైఫ్లో కొన్ని అపజయాలు వస్తాయి, కొన్ని ఓటములు వస్తాయి, కొన్నిసార్లు అవమానాలు వస్తాయి, కొన్నిసార్లు నిందలు వస్తాయి. వాటన్నిటినీ ఓవర్కమ్ చేసి దేవుని పక్షంగా ఆయన మందిరంలో మోకాళ్ళ మీద ఉండి ఉపవాసం ఉండి కన్నీరు కాచి రాత్రి అనగా పగలనగా వాక్యాన్ని ధ్యానించే చదువు అద్భుతమైన కార్యములు దేవుడు నీకు చేస్తాడు. అద్భుతమైన కార్యాలు దేవుడు మనకు జరిగిస్తాడు, ఖచ్చితంగా జరిగిస్తాడు. నువ్వు ఆడికి వెళ్తే ఏడికి వెళ్తే ఏదో మంత్రగాడు లెక్క, ఆ మంత్రగాడు ఈ మంత్రగాడు, ఆ జోసిస్కి లెక్క చర్చిలు మందిరాలు సేవకు వెళ్ళిపోయారు, అట్లా కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, ప్రయోజనకరమైన ఉపదేశాన్ని నువ్వు కలిగి ఉండవు. కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, శ్రమ వచ్చిందా, ఇరుకు వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, నిందలు వచ్చినాయా, ఉద్యోగాలు పోయాయా,
వ్యాపారం లాస్ అయ్యాయా? పర్వాలేదు, ఒకటే మోకాళ్ళ మీద ఎవరు ప్రార్థన చేసిన ఏమి జరగదు. ఇది గొప్ప ప్రయోజనకరమైన బోధ. నేను చేసిన మీకేం కాదు, నేను చేసిన మీకు కాదు. మన జీవితాలు మార్చబడి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ఎవరు చేసి నాకు ఏమి కాదు, మీరేమి నమ్మబాకండి. అసలు ప్రయోజనకరమైన బోధ. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళారా? సూది వేయించుకున్నారా? సూది వేసేటప్పుడు, ఇంజెక్షన్ చేసేటప్పుడు మనకి భయం ఎక్కువ అవుతుంది. డాక్టర్ గారు అంటారు, బాబు చిన్నగా సల్లొద్దు, కొద్దిగా ఫ్రీగా ఉంచు అంటాడు. ఏం ఫ్రీగా ఉంచుతాం? కూర్చుతుంటే ఫ్రీగా ఉంచగలుగుతామా? కొంచెం ఫ్రీగా, కొద్ది మూమెంట్స్. ఏం మూమెంట్? ఇప్పుడు అందుకే చేతులకి ఎట్లా డైరెక్ట్గా బ్యాక్ వేసేసి కూర్చుతున్నారు. అదే కానీ చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కువ సూదులు చేతులకి ఆ కూర్చుతా ఉంటుంటే కొన్ని సందర్భాల్లో మనం గట్టిగా పడతాం. ఏం పడతామా? గట్టిగా పడతాం. చాలామంది నేను చూశాను, సూదులు ఇరిగిపోయింది లోపల. గట్టిగా పట్టద్దు. చాలామందికి రక్తం వచ్చింది. చాలామందికి వేసిన మందు ఇంకెటో పోయింది నరాలు లోపల. చాలామంది విన్నాను. కాబట్టి మన జీవితాల్లో ఈ కోఆపరేషన్ అనేది, దేవుని వాక్యము మన జీవితాన్ని ఖచ్చితంగా మార్చేస్తుందండి. ఎటువంటి వారినైనా మార్చేస్తుంది. నీవు నేను ప్రార్థనలో దేవునికి సహకరించకపోతే ఎవరు వచ్చి ప్రార్థన చేసినా ఏమీ జరగదు. ఇది సుబోధ, ప్రయోజనకరమైన బోధ. నీకు నీవే ప్రార్థన చేసుకోవాలి. నీకు నీవే విరిగి నలిగిపోవాలి. నీకు నీవే పాపములు ఉంటే అట్లా వదిలిపెట్టుకోవాలి. హృదయం అంతా పాపవుతుంది. ప్రభువా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మీ కొరకు ఎంతమంది గొప్ప గొప్ప పాస్టర్లు చేస్తున్నారు. ఏం జరగట్లేదు. మీరు ఈరోజు వెళ్ళి, ఆయన నా తప్పైంది, నాకు క్షమించిన ఆయన, నేను చేయద్దు ప్రభువా, ప్లీజ్ నాయన క్షమించిన ఆయన. నిజంగా ఈరోజు వెళ్ళి మీరు ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేయాలి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రార్థన చేసుకుంటూ ఆగిపోయిన పనులు ఉన్నాయో, ఎంతమంది సేవకులకి రిపోర్ట్లు చేసి, కానుకలు ఇచ్చి, బంగారాలు ఇచ్చి, ఎన్ని రకాల స్పాన్సర్లు చేసి, ఇది అవుతుందేమో ఇంకవుతుందేమో అని ఆగేవు కదా. డిసెంబర్ 31 కల్లా నీ జీవితంలో దేవుడు మహిమ కలిగిన కార్యం జరిగిస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఎప్పుడు గట్టిగా పట్టుకుంటాను, ఇరిగిపోతాయి. విరిగి నలిగిన హృదయమును దేవునికి ఇచ్చి అద్భుతం జరగాలి. ఇంకా 18 రోజులు ఉన్నాయా? 17 జాగ్రత్త చూసుకోవాలి. 13 కదా, 17 ఎంత అవుతుంది అప్పుడు? ఆ పక్కనే ఉంది మరి. కానీ చెప్పండి, ఇంకెన్ని రోజులు? ఒక ఛాలెంజ్తో కూడిన జీవితం గడుపు. ఇన్ని నెలలో జీవితం ఎట్లా బతుకుతాం అని అనుకున్నాం కదా. 18 రోజులు అసలు ఈ ఒక్కరోజు గడుపు. రేపు ఏం అద్భుత శుభవార్త వినగలుగుతావా? అది ప్రయోజనం. ఇన్ని నెలలో ప్రయోజనం లేకుండా బతికాం కదా. 18 రోజులు నీ హృదయాన్ని, నా హృదయాన్ని, మన హృదయాన్ని ఎటువైపు తిప్పబాకండి, ఆయన తట్టు తిప్పండి. 18 రోజులే, 18 నెలలు కాదు, 18 సంవత్సరాలు కాదు, 18 వారాలు కాదు. 18 రోజుల్లో
హల్లెలూయా. మన ఉదయాన్ని దేవునికి ఇవ్వండి. డిసెంబర్ 31వ తారీఖు సాక్ష్యాలకి క్యూ కట్టాలి. జనవరి 1కి అసలు నువ్వు నిలబడి నేను వాక్యం ఆపండి అయ్యగారు మేము సాక్ష్యం చెప్తామని అనాల సంఘం 18 రోజుల్లో విరిగి నలిగిన హృదయాలతో ప్రభుని స్తుతించి జీవితం ఎవరు నేను చెప్తున్నాను మరొకసారి మోసపోకండి, వంకర మాటలను నమ్మబాకండి. ఎవరి వల్ల ఏమి జరగదు, ఎవరి వల్ల యేసు ప్రభు అన్నాడు కదండి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమండి ఆయన వస్త్రాన్ని వచ్చి తాకి నా వస్త్రం ముట్టడం ద్వారా, నా సంఘానికి రావటం ద్వారా, నేను ప్రార్థించడం ద్వారా, నీవు స్పాన్సర్ ఇవ్వటం ద్వారా, నీవు ఒక 5 స్పాన్సర్స్ ఈ సంవత్సరంలో కష్టకాలంలో కూడా అప్పు తెచ్చి ఇవ్వటం ద్వారా నీకు స్వస్థత కలిగింది అన్నాడు. అసలు వాక్యము మనకు తెలియాలి. అసలు వాక్యం తెలుసుకొని డబ్బులు ఇవ్వటం కాదు నీకు ముఖ్యం, ఆ డబ్బులు పాడుగాను అందరి డబ్బులకి అన్నీ కూడా చెదలు పట్టుకోవాలి. ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని డబ్బులు ప్రపంచంలో. కరోనాకి నాకైతే సంతోషం, కరోనా రావటం నేనైతే సంతోషించాను. ఇంకొక సంవత్సరం ఉండాలనుకుంటున్నాను. కరోనా రావటం మంచిదే, కీడు కాదు. తండ్రి దయ ఏదైనా అవకాశం ఉంటే బ్యాంకులో ఉన్న డబ్బులకి, ఇళ్ళల్లో ఉన్న డబ్బులు, లాకర్లో ఉన్న డబ్బులు అంత తెలియకు కరోనా వస్తుందని అనుకున్నావా? ప్రభువా డబ్బులన్నీ, చెక్కు బుక్కులన్నీ చదలు పట్టాలనుకుంటున్నా. ఇంత గొప్ప కార్యం చేసినోడు దానికేం పెద్ద కష్టమా? ఈ మిషన్ డబ్బులు డాలర్స్ ఎవరైతే తయారు చేస్తారో ఆ మిషన్ పని చేయకుండా సర్వర్ డౌన్ అంటున్నారు కదా, తయారు చేసే డబ్బులకి ఆ సర్వర్ డౌన్ అయిపోవాలి. మనిషి జీవితంలో డబ్బుతో పని లేకుండా నా తండ్రి చేయాలి, దేవునితోనే పని చేయాలి. అప్పుడు మనిషి దేవుని దగ్గరికి వస్తాడు. అది నా అభిప్రాయం, నేనేమో బయటికి చెప్పట్లేదు, నేను మా సంఘంలో చెప్పుకుంటాను. నా అభిప్రాయాన్ని నేను వ్యక్తపరచుకోవచ్చు, భావ ప్రకటన చేసే అధికారం నాకు దేవుడు. నేను అనుకుంటున్నా నాకు ఎట్లయితే మంచిదని. ఎందుకు చెప్తున్నా, ఈ డబ్బు వచ్చి చాలా చెడగొట్టు, దేవునికి దూరం చేస్తుంది అమ్మా. కాబట్టి నేను మరొకసారి చేతులు జోడించి చెప్తాను, ప్రియ బిడ్డలారా, చేతులు జోడించి చెప్తాను. ఎవరి వల్ల నీకేమి కలగదు, ఇది భ్రమ. కలుగుతుందని ఎవరైనా చెప్పితే అవి వంకర మాటలు, అవి తీయని మాటలు, అవి స్మూత్గా ఉన్న వర్డ్స్. అవి దానివల్ల ఏమి ఒకవేళ నిజంగా పాస్టర్స్ వాళ్ళే స్వస్థత కలిగేది ఉంటే ఈ రోజున కరోనా ఎక్కడికో పారిపోవాలి సముద్రంలోకి. దెయ్యాలు 2000 దెయ్యాలు ఎక్కడ పోయినాయి? సముద్రంలోకి వెళ్ళగొట్టాడు నా యేసయ్య. మరి ఏది పోతవా పోవా అని గద్దించిన వాళ్ళు ఇయ్యాల ఏమైపోతున్నారు? వద్దో ఈ తప్పుడు మార్గాల్లో మీరు జీవించొద్దా? దేవునికి స్తోత్ర. ఈ వంకర మార్గాల్లో మనం జీవించొద్దు సంగమా. నీ ఉపవాస ప్రార్థనే జీవితాన్ని మార్చగలిగింది, నీ కన్నీటి ప్రార్థనే బ్రతుకుని మార్చగలిగింది, నీ మోకాళ్ళ ప్రార్థనే ఉద్యోగాల వ్యాపారాలను మార్చగలిగేది. ఎవరి ప్రార్థన వల్ల నువ్వు బాగుపడతావని ఉంటే వాడు 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఉన్నాడు లేడా? మళ్ళీ దానికి ఒక బెతస్ట కోనేరు అని పెట్టారు. యోహాను సువార్తలో ఉంటుంది 5వ అధ్యాయం తీబాకండి. 38 సంవత్సరాల నుంచి అందరూ సాక్ష్యం చెప్తున్నారు, వచ్చిన వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఆయన స్వస్థత కలగట్లేదు. నజరేయుడైన యేసు వచ్చాడు. ప్రభుకి స్తోత్రం. బాబు ఏంటి స్థలం?
నిన్ను చూసి కొంతమంది విశ్వాసులు కూడా రాకుండా వెళ్ళిపోతారు. ఎందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే లెక్క? ఆ బిడ్డ మొత్తం 38 సంవత్సరాలు. అది ఆడు ఎట్లా ఉన్నాడు తర్వాత చెప్తాను. కానీ మరి అసలు బాగా కావాలనుకుంటున్నావా, లేకపోతే ఇక భార్య పోరు వాళ్ళు ఎడ వండుకుంటే నిద్ర పడుతుందా? లేదయ్యా నేను పోతాను, లేదు పరిపెత్తుకొని పో అంతే. వంటలు దిక్కులు పరిపెత్తుకొని పోయి మళ్ళీ భార్య కాడికి ఉంది, మంచిగా అయినా చూడాలి, మంచిగా అయినా మారు మనసు పొంది బుద్ధి వచ్చిందా నీకు? 38 సంవత్సరాలు భార్యను విడిస్తున్న మహానుభావుడు బైబిల్ గ్రంథంలో. ఆమె శిశువు లెక్క చూడాలి ఆయన. ప్రభుకి స్తోత్రం ముగించుదా. కాబట్టి ఎవరి వల్ల నీకు స్వస్థత కలుగుతుంది? ఏ మనిషి వల్ల కాదు 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 కాదు. నీ ఇరిగి నలిగిపోయిన పరిశుద్ధమైన మనస్సుతో చేసే ప్రార్థన వలననే, నీ విశ్వాసం వల్లే, నీ భక్తి వలనే, నీ వాక్య ధ్యానము, నీ ఉపవాస ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన, రేయి మొదటి జామున ఎక్కెక్కి ఏడుస్తూ నీ భర్తకి తెలియకుండా, భార్యకి తెలియకుండా, పిల్లలకి తెలియకుండా కన్నీరు కాస్తున్న ప్రార్థనే మన జీవితాల్లో ఉన్నతమైన మార్గాల్లోనికి నడిపిస్తుంది. అంతే. ఇంకా మీరు అందరు సాక్ష్యాలు చెప్పండి అంటే, దేవుని కృప తర్వాత అయ్యగారు అయ్యగారు వాళ్ళ ప్రార్థనే మా దేవి లేదంటారు. అదంతా నేనైతే ఇంటూ పడతా. తప్పది. నీ ప్రార్థన దేవుడు విన్నాడు. నీ కన్నీరు ప్రభువు చూశాడా? నీ హృదయ దుఃఖమ కొలిగిపోయి నలిగిపోయి జీవితముగా అంతం అనుకున్న సమయంలో ఎక్కెక్కి ఏడ్చావు నువ్వు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. అదే నీకు ఆశీర్వాదం ఈ రోజున. సరే మంచిది, మమ్మల్ని గౌరవించే 10 మందిని చెప్తున్నారు, సంతోషం. కానీ అది కరెక్ట్ కాదు. అది వంకర మార్గం, వంకర బోధ. అది మంచి బోధ. నీ ప్రార్థనే స్తోత్ర, నీ కన్నీరే స్తోత్ర, నీ ఉపవాసాలే స్తోత్ర, నీ మోకాళ్ళ అనుభవాలే, నీ మోకాళ్ళు నలిపే ఈ రోజున దేవుడిని నీ స్థితిలో ఉంచారని గుర్తుపెట్టుకో. స్తోత్ర. హల్లెలూయా. ఇది ప్రయోజనకరమైన బోధ. 12 సంవత్సరాల నుంచి ఎంతమంది పాస్టర్లు ప్రేయర్ చేశారు ఆ అమ్మాయికి? స్వస్థతే కాదు. ఓ శిష్యులు పోయి దెయ్యాలు నిలబడుతున్న భూతాలు పోతానే అని ఒక దగ్గరికి పాపం. చూడండి, మీరు వాక్యాన్ని బాగా చదవండి. మీరు అది నేను చెప్పేది మీకు. అందుకని మీరు నన్ను తిట్టుకున్నా, ఇసుకించుకున్నా, ఇంక రేపు రావద్దు అనుకుంటాం. శనివారం దేవుడు నిన్ను నడిపాయి అక్కడికే పోరా, లేట్ అవుతుందిలే కానీ ఆడికే పో, జీవితాలు ఆడ మార్చబడితే జాగ్రత్త, ఏసు రకమని ఎడికే పంపి. ఇది ప్రయోజనకరమైన బోధయ్యా. మన కుటుంబాలకు క్షేమస్థితిని ఇచ్చేదయ్యా, రాకడలో ఎత్తబడేదయ్యా ఈ బోధ. ప్రభుకి స్తోత్ర. కాబట్టి యేసు ప్రభు ఇప్పుడు తీవాకండి. మరి మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో ఉంటుంది నేను చెప్పేదంతా. ఒకడు పాపం ఒక ఆయనకి ఒక చిన్న పిల్లోడు ఉంటాడు. పుట్టిన కాడి నుంచే వాడికి మోగదయ్యం, చెవుటి దయ్యం కట్ట. మోగదయ్యం అంటే మాట్లాడలేక వినలేక ఇంకేం చేస్తాడు వాడు బతికేందుకు. కానీ మరలా అది పడితే పట్టింది. కానీ అప్పుడప్పుడు అంట నేలలోనూ అగ్నిలోనూ ఈ దయ్యాలు పడేస్తాయి అంట. అగ్నిలోనూ నీళ్ళలోనూ పడేస్తుంటే ఎవరో చెప్పారంట, అయ్యా యేసు ప్రభు వారికి కొత్త శిష్యులు వచ్చారు, వాళ్ళు ప్రపంచం యావత్తు తిరుగుతున్నారు, వాళ్ళు బాగు చేస్తారంట, మరి ఆయన దగ్గర తీసుకెళ్ళాలరా నీ కొడుకునని చెప్తే వాళ్ళు 12 మంది కూడుకొని ఆ మోగ దయ్యం పోతవా, చెవిడి దయ్యం పోతవా అదంటే నేను పోను నేను వాడుతున్నాను, వాడిని చంపైన పోతకని నేను పోను. 12 మంది ఒకడు కాలు పడుతున్నారు, ఒకడు చెయ్యి పడుతున్నారు, ఒకడు జుట్టు, ఒకళ్ళు పైకి బిగుతున్నారు, ఒకళ్ళు కిందికి, ఒకళ్ళు పట్టుకాళ్ళు పెట్టుకొని రాడ్లు గాలు చేసి వాతన పెడుతున్నారు, కాళ్ళతో దంతున్నారు. ఇక మనకు వచ్చిన ఇప్పుడు టెక్నాలజీ ఏంటంటే బైబిల్ని కొడతారు అని కొత్త టెక్నాలజీ. ఇప్పుడు క్రైస్తవులకి భయం, వాళ్ళకి మాటలో శక్తి లేదు,
వాళ్ళ మాటలు కాదు పోతో పోదని భయం. కాబట్టి ఇక పక్కనే బైబిల్ పెట్టుకుంటారు రాత్రులు ఎవరన్నా కళ్ళు వస్తే. నీకు ఎక్కువే వస్తుంది. బైబిల్ నీ పక్కన కాదు, నా హృదయంలో ఉండాలి, నా హృదయంలో ఉండాలి బైబిల్. అది నీకు శక్తి. పక్కన 100 బైబిల్ నేను కొనెత్త పెట్టుకో, నీ దగ్గర ఖచ్చితంగా సైతాలు అవుతాయి. 100 బైబిల్ కొనెత్త పెట్టు. వంకర మాటలేదు. బైబిల్ పక్క లేకపోతే దెయ్యాలు అవుతాయి. కొంతమందికి బైబిల్ ఎడబెట్టుకుంటారు గుండెల మీద, ఎట్లా పడుకుంటారు. ఆ బైబిల్ మీదనే దెయ్యం వచ్చి కూర్చుంటుంది అంట. మరి ఎక్కేది బైబిల్. నీకు హృదయంలో ఉండాల బైబిల్ శక్తి, నీ చూపులో ఉండాల బైబిల్ శక్తి, నీ మాటలో ఉండాల బైబిల్ శక్తి, దేవుని అభిషేకము నీ యొక్క నడకలో ఉండాలి, నీ యాక్టివిటీస్లో దేవుని శక్తి ఉండాలమ్మా. ఎన్ని 100 బైబిల్ పెట్టుకుంటే ఉంది. కాబట్టి వాళ్ళందరూ తీసుకొచ్చేసి పోతవా పోవా పో 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 అంటే వీళ్ళు బొమ్మన్న కొలత నీళ్ళని నెట్టేస్తుందంట. మరలా ఒక 6 నీళ్ళలో వచ్చి తీసుకొస్తున్నారు. మళ్ళీ పోతుంటే ఇంకా అగ్నిలో నెట్టేస్తున్నాయి. ఇంకొక 6 అట్లా. అరే వీడు కాలు చేతులు కట్టేస్తాం. 4 పట్టుకుంటే ఈ చెయ్యి ముగ్గురు, ఈ చెయ్యి ముగ్గురు, ఇటు కాలు ముగ్గురు, ఇటు కాలు 12 మంది పోతవా పోతవా పో అంటే రాత్రి అంత పాపం కొడుకుని వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. తండ్రి బాధపడాయ్యా, మీ శాతం అయితే అసలు కాదా, ఆగు ఈ రాత్రి ఉంచిన ఆల్రెడీ ప్రేర్ చేద్దాం అంటాడు. ఒక ఆయన అంటాడు 7 రాత్రులు 7 పొగులు మా చర్చికి రండి, మీకు అన్నీ పోతాయి. 7 కాదు 7 సంవత్సరాలు మా చర్చికి. నీ మనసు మారకపోతే 70 సంవత్సరాలనే జీవితాలు మారు. ఇక సరే నీ ఆ దయ్యాలను పోతాయంట. వద్దులే కానీ మీకు ఎవరైనా పెద్ద ఉన్నాడా, మీకు ఏమైనా గురువు ఉన్నాడా అన్నాడు. మాకు ఏసయ్య ఉన్నాడా, మరి ఆయన పరిచయం చేయండి. ఆయన ఓటంతోనంట. ఏసయ్య వీళ్ళు నీ శిష్యులేనా, ఈరోజు అంతా ప్రార్థన చేస్తే వీళ్ళ వల్ల కాలేదు, నీ వల్ల ఏమన్నా అవుతుందని చూడు. మరి 12 మంది చేస్తేనే కాదు, నువ్వు అక్కడ చేస్తే అవుతుందా అని వాళ్ళకి అనుమానం. నమ్మవై అంటే నమ్మటానికి కూడా నాకు అనుమానం రాక అది కూడా నువ్వే చెయ్యి. ఎందుకంటే 12 మంది నీకంటే ఎత్తున్నారు, బలంగా ఉన్నారు, దున్నలు లెక్క ఉన్నారు. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తే వాడికి అసలు శక్తి లేదు. మరి చూడాయంటే సరే నువ్వైతే నమ్మను ప్రార్థన చేశావు. ప్రభుకి స్తోత్రం. నమ్ముట నీ వలనైతేనే నమ్మువానికి సమస్త సాధ్యం. నువ్వు నమ్మకుండా 12 మంది కాదు ఇంకా 12 మంది చేసినా హల్లెలూయా ఉండదు నీకు. నీకు ఎంతమంది చేసినా ఉండదండి. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ వెళ్ళిపోయి ముడితే నన్ను ముట్టావు, నా కూడికలోకి వచ్చావు, నా సంఘంలోకి వచ్చావు, నాకు ఇట్లా మందిరం ద్వారా వచ్చి నాకు స్పాన్సర్ ఇవ్వటం ద్వారా నీ స్వస్థత కలిగింది అన్నాడు. అసలు నీకు బైబిల్ జ్ఞానం మీకు తెలియాలి అనేది నేను బోధిస్తున్నాను. ఏ మనిషి మీద నువ్వు ఆధారపడదు, నా మీద కూడా అసలే ఆధారపడద్దు అని 100 సార్లు చెప్పుకుంటా. దేవుని మీద ఆధారపడండి, దేవునికి స్తోత్రం. దేవుని శక్తి మీద ఆధారపడండి, దేవునికి స్తోత్రం. వాక్యం మీద ఆధారపడండి, దేవునికి స్తోత్రం. వంకర మాటలో, మాయ మాటలో, తీయని మాటలో, కల్పితాలు, అద్భుతాలు కల్పించిన ఏ వాక్యాన్ని మీరు నమ్మద్దాం. దేవుని సూటి కలిగిన, భయము కలిగిన, భక్తి కలిగిన, నొచ్చుకొని కూర్చుకొని మాటల చేత వాక్యానికి లోపడండి, దేవునికి స్తోత్రం. ఆ వాక్యం నిన్ను బలపరిచేస్తుంది. అప్పుడు ఆమె వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముడితే ఆయన అంటున్నా అన్నాడు, ఏంటి ప్రభావం పోయింది నా దగ్గర నుంచి. ఆమె భయపడుకుంటూ వచ్చి అయ్యా అయ్యా ఏందమ్మా నేను ఇలాగైపోయాను, నిన్ను ముట్టుకుంటే బాగోతుంది అనుకుని వచ్చి ముట్టుకున్నానయ్యా, స్తోత్రమయ్యా. ఆయన అంటున్నాను నీ విశ్వాసమే. చెప్పండి అందరం చెప్పాలి, చెప్పాలి అందరం చెప్పాలి. ముగిస్తున్నా చెప్పాలి అందరం. నా సొక్కాన్ని ముట్టడం ద్వారా అన్నాడా, నా వస్త్రాన్ని ముట్టుతాను. వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజున దస్తీలు అమ్ముతున్నారు, దుప్పట్లు అమ్ముతున్నారు,
ఒకడేం దస్తీలు అమ్మితే ఇంకొకడు దుప్పట్లు ఏలియా దుప్పటి అని పేరు పెట్టాను. ఇంకా మీ దగ్గరికి రాలేదు. ఏలియా దుప్పటి ఎలీసా మీదకి వస్తే అయ్యారు పట్టమని మరి యోర్దాన్ నది ఆడనుంటే పోతుందేమో. ఇవన్నీ సరి అయిన లోతైన అనుభవాలు కాదు. మీకు అవసరం లేదు. వాక్యం కావాలి నీకు. వాక్యం మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఆయన అంటాడు, ఒక ఆయన పౌలు గారి కర్చీపు అని ఒకటి అంటాడు. కర్చీపులు అమ్ముకుంటున్నారు. ఎట్లా తెప్పండి స్వస్థత అంటారు. స్వస్థత లేకపోండి. వాక్యం స్వస్థత. వాక్యం నువ్వు చదువుతూ ఉంటుంటే, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుంటే, వాక్యాన్ని వినుతూ ఉంటుంటే వెంటనే అసలు నిజంగా చెప్తున్నాను, మీ జీవితాల్లో ఈ రోజున గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. వాక్యం వెంటనే చాలు జీవితాలు మార్చబడాలి. బ్రతుకులో ఉన్న పాప, శాప, దోషము, అన్యాయం, అక్రమం, మోసము, దుష్టాత్మ, దురాత్మ శక్తులు, చెడు మాటలు, చెడు చూపులు అంత హృదయంలో పెట్టుకొని కొనుక్కొని వచ్చాము అని ఎక్కడెక్కడైతే గుండెల్లో జబ్బు ఉంటే గుండెలో పెట్టుకోమంటున్నాడు. కిడ్నీలో జబ్బు ఉంటే కిడ్నీలో పెట్టమంటున్నాడు. దీంట్లో ఏముందమ్మా? ఏముంది? ఎవరో ఎక్కడో తయారు చేసిన కంపెనీ దస్తీని. వాక్యం చదువుకుంటే ఏ దస్తీ నీ ఇంట్లో ఉండని అవసరం లేదు. ఇది ఉంటే చాలు. వాక్యం చదవండి. మీరు బాగా బాధపడండి. మీరు అనుకుంటున్నారు అబ్బా అటు పోయేటప్పటికి ఆ మాట అయింది ఎట్లయింది, అసలు 3 అంతస్తులు కొన్నది, వాళ్ళ అబ్బాయి అమెరికా పోయి లండన్కి వెళ్ళి చేశాడు, ఇక వస్తే అయిపోయినట్టు. ఇండియాలో కుక్కట్పల్లిలోనే, హైదరాబాదులోనే ఉండి నీవు నేను గొప్ప ప్రయోజకులు అవ్వాలి. స్తోత్రం. నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు. నేను అదే చెప్తాను. మన తండ్రి దయ ఇలాగనే ఉండునుగాక. అలాగ బలపరచుకోండి. ఆమె స్వస్థత కలిగింది. యేసయ్య ఏమన్నాడు చెప్పమ్మా, ముగిస్తుంది చెప్పాలి. నీ విశ్వాసమే అంతే, నాదేమీ లేదు అన్నాడు. అదేమీ లేదు, నీ విశ్వాసం. ఇంకొక ఆమె కూడా తెలుసు కదా మీకు. ఒక అన్యరాలు కానాని స్త్రీ వచ్చి, అయ్యా నా బిడ్డ చచ్చిపోతుంది, అయ్యా చచ్చిపోతుందయ్యా, 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 సాగు సిద్ధమైందయ్యా, అయ్యా అయ్యా అయ్యా, ఫ్రీజర్ కూడా బుక్ చేసామయ్యా, సమాధి అవుతున్నారయ్యా, కొంచెం వచ్చి ప్రార్థన చేయండి. నేను రాను. కొంచెం చూడయ్యా, కొంచెం చూడయ్యా. ఆమె యొక్క దీనత్వం, ఆమె యొక్క దైవత్వం, ఆమె యొక్క తగ్గింపు మనసు ఆయన ప్లీజ్ చేస్తూ ఉంది. అయ్యా కుక్కలకి వేస్తానంటే కుక్కలకి కూడా ఆ మొక్కలు, నేను కుక్కను అనుకయ్యా. సావసిద్ధమై ఉన్న బిడ్డను కూడా ఆమె విశ్వాసం ద్వారా దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఆమెతో కూడా అంటాను, నీ గొప్పదమ్మా, నీ బంగారం నీకున్నది గొప్పదని చెప్పలే, నీ ఇల్లు నీకు గొప్పదని చెప్పలే, నీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగాలు మీకు గొప్పదని చెప్పలే, మీ కార్లు గొప్పవి అని చెప్పలే, మీ యొక్క అంతస్తులు గొప్పదని చెప్పలే, మీ చర్చిలు గొప్పవి అని చెప్పలే, మీ సంఘం గొప్పదని చెప్పలే, మీ భర్త గొప్పవాడని చెప్పలే, మీ భార్య మీ పిల్లలు గొప్పదని చెప్పలే. నీ విశ్వాసమా గొప్పది, సమాధానం కలిగి మీ పిల్ల బతికిందని చెప్పారు. వాక్య సత్యాలను మనం తెలుసుకోవాలి. ఎటు పడితే గొర్రెలకు వెళ్ళిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. సత్యాలను మనం ఏం చేయాలి? తెలుసుకో. ప్రయోజనకరమైనది ఏది కూడా దాచిపెట్టాలి. ఒక పాస్టర్ గారు అన్నారు, మీ సంఘస్థులందరికీ వాక్యం ఎందుకు చెప్పలేస్తున్నారండి? నిజం చెప్తున్నారు. వాళ్ళు మీ మీద తిరగబడతారన్న, నా మీద తిరగబడాలని నేను వాళ్ళకి చెప్తున్నాను. పిచ్చు లెక్క మాట్లాడుతుంది. ఆయన అన్నాడు, ఆయనకి ఎప్పుడు అదే పిచ్చిలే. ఇంకో పాస్టర్ నిజం చెప్తాను, ప్రయోజనకరమైనదే ఖచ్చితంగా బోధించాలి సంఘానికి. స్తోత్ర. అందుకే జూమ్లో ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం చదువు రాని వ్యక్తులైనప్పటికీ కూడా వాక్యాన్ని బోధించటం,
పాటలో పాడిపించటం, ప్రార్థనలు చేయించటం, ఆరాధన చేయించటం మీకు తెలియపరుస్తుంది. అందుకే దేవునికి స్తోత్రం. ప్రయోజనకరమైన, ఉపయోగకరమైన, మేలుకరమైన, ఎంతో బోధ సంబంధమైన వాక్యాలను బోధించు. వంకర టెక్కర మాటలు ఏమి మాట్లాడబాకు. తీతో జాగ్రత్తగా తన స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘం అది. మామూలు సంఘం కాదు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చిన ప్రభు అయిన యేసు రక్తములో కడగబడిన దేవుని సంఘం. వంకర టింకర టైం పాస్ మాటలు చెప్పి, కళ్ళబొల్లి కథలు చెప్పి, వాళ్ళకి మాయ మాటలు చెప్పి వాళ్ళ పాతాళములోకి నెట్టే బోధ వద్ద దేవుని రాజ్యములోనికి తీసుకెళ్ళగలిగిన బోధను నువ్వు బోధించని తీతుకు చెప్పాడు పౌలు. ఈరోజు అదే బోధను మీకు బోధిస్తున్నా. వంకర మాటలు, ఏదో కల్పన కథలు, ఏదో ఓం భీం బస్మన్నా కాదు. నీకు అసలు ఏదో ఆడేది ఇది ఆడేది కాదు. నీకు ఏడా ఏమి లేదో, ఎక్కడే ఉంది ఉన్నదంట, దీంట్లోనే ఉంది మొత్తం ఉన్నదంట. నా కన్నులు తెరువు అంటాడు ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నదే నేను చూడాలంటే. దేవుని బిడ్డ, ఈరోజు కొత్తకు వచ్చిన, ఎప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పటి నుంచి ఎక్కడే ఉన్నా, అసలు 38 సంవత్సరాలు సిట్టింగ్ మరి ఆ యొక్క వ్యాధివాడి అక్కడ నువ్వు ఉన్నా పర్వాలేదు, కానీ దేనివల్ల నీకు ప్రయోజనం? మన జీవితాలు మారితే తప్ప మన హృదయం ఇంకా జీవితంలో గుర్తుపెట్టుకే. ఎవరి వల్ల ఏమవుతుందని అనుకోవటం ఇంటూ నా హృదయము నలిగిపోయి ఇరిగిపోయి నా బ్రతుకు ఎప్పుడైతే మార్చబడిద్దో అప్పుడే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడే దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు. అప్పుడే నేను వర్ధిల్లుతాను. అప్పుడే అభివృద్ధి చెందుతాను. అప్పుడే అన్ని కార్యక్రమాలు దేవుడు జరిగిస్తాడా అది నేర్చుకోవాలి. ఇక్కడికి వచ్చి మీ చర్చిపోతే ఒక ఆమె మీరు కొబ్బరి నూనె డబ్బాలు కొని స్టిక్కర్ వేసి ఉంచారండి. అంత కొబ్బరి నూనె డబ్బాలు ఏమగానమ్మా మా దగ్గర శానిటైజర్స్ అయితే ఉన్నాయని చెప్పారు. ఇది అమ్మాలంట మా ఏమి ఎక్కడ కొనబాక. ఎన్ని ఖర్చీకులు ఉంటాయో కొంతమంది వెళ్ళాలి. ఏది నీకు బాగా దీనికి మించింది అసలు భూలోకంలో పరలోకంలో ఎక్కడా లేదు. ఈ జీవ గ్రంథానికి మించింది. ఈ ఆత్మీయతలో ఉన్నాడు. నేను చెప్తున్నాను, నిజంగా మీకు ఈ ఆదివారం అక్కడికి వెళ్ళుంటుంది స్పెషల్ మీటింగ్, బ్లెస్సింగ్ మీటింగ్ అని. అక్కడికి వెళ్ళకుండా ఇటు వచ్చాను, పనే పని అయింది. ఇక్కడ ఏదో బ్లెస్సింగ్స్ ఇస్తారని వచ్చానంటే అక్కడ ఉన్న 100 రెట్లు బ్లెస్సింగ్స్ కంటే అది వన్ టైం బ్లెస్సింగ్, వన్ టైమే కాదు, ఇదే అంతే అంతే ఆల్ టైం ఇది అంతే. ఈరోజు వెళ్ళి మీరు ఇప్పుడే ప్రార్థన చేసుకుంటారు. ప్రభు నేను పాపిని అంటానికి ఒక రోజాలు కావాలా మనకి? దేవాన్ని నీ ద్వేషాలు నాలో అనే తొలగించంటే ఎంత పూట కావాలా? ఇప్పుడే అందరూ ప్రార్థన చేయాలి. నేను మామూలుగా నిన్న ఒక రోజు అనుకోను, ఇంటి నిండా స్వీట్లే ఉన్నాయి, కన్నంతా దాని మీదనే పోతాను. ఏమి స్వీట్లు రాజమండ్రి బలభద్రాపురం తీసుకొచ్చినవి కావట్లేదు. మళ్ళీ ఏదో పాయాసం ఏదో చేసినాకమ్మా ఎన్ని నా కళ్ళు చూస్తుంటే ఏదైతే తింటాను ప్రభు అనుకుంటున్నా. మనసు అంటారే వద్దని దేవుడు అంటున్నా. తినులే ఏం కాదు, నేను నాకు డిసైడ్ చేసుకున్నాను. నేను చచ్చిపోయేంత వరకు అసలు స్వీట్ తిన్నాను. అది 10 రోజులు పట్టాలా దానికి? నేను నిర్ణయం చెప్పాను, మీ పాయాసాలు వద్దు, నాకు ఆయాసం వస్తుంది. ఏది వద్దమ్మా అంతే, వద్దు అనుకున్నాం. దానికి ఒక రోజల్లా ప్రార్థన చేయాలా, ఒక గంట చేయాలా. నేను వద్దు అనుకుంటున్నా ప్రభు, నేను వద్దు అనుకుంటున్నా ప్రభు, నేను తినొద్దు ప్రభు.
అని ఒకసారి పాపం మేము ఎంతో ప్రేమతో ప్రయాసపడి కాజా తెచ్చింది. తాపేశ్వరం కాజా సూపర్ ఉంటుందని షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చినాం. కానీ అది తినలేం నిన్నటి వరకు. ప్రభు ఇంక జీవితంలో తిన్నాను కదా అని ఏం చేశారంటే అమ్మగారికి చెప్పి, అమ్మ ఇంక నేను తిన్నా, నేను అడిగాను ఇది ఒక్క కాజాడాడు. మళ్ళీ స్కర్షణ తెప్పించుకుని నేను ఒకటే నెయ్యిది ఒకటే నెయ్యి ఉన్నది తింటామా, ఇక తినను గప్పు క్షణాలు తినేసాను అంతే. నాకు కొద్దిగా జీవితంలో స్వీట్ తిన్నాను. దీనికి ఒక రోజల్లా ఆల్రెడీ ప్రే చేయాలా? ఏమండి, జీవితాలు మార్చుకోవటానికి ఒక క్షణం చాలమ్మా. మన బ్రతుకులు మారటానికి ఒక క్షణం చాలు. వద్దు నాకు సాగదీత నేను ఇంకా కాజా తిన్నాం, కాకినాడ కాజా తిన్నాం, తాపేశ్వరం పూతరేకులు తిన్నాం. పూతరేకులు కూడా బాగున్నాయి. నేను ఆ అయితే మొన్ననే బాగా తినేసిన. ఏమవుతుంది ఎందుకని తినేసేసాను. ఏమైతే వద్దు అనుకున్నాం అంతే. నాన్ వెజ్ తిన్నా అనుకున్నాం, వద్దు. దానికి ఏముంది అసలు? నీకు ఎవరైనా చెప్పాలా? డాక్టర్ గారు తినొద్దని చెప్పాలా? ఏమండి, డాక్టర్ తినొద్దు అన్నంత వరకు తింటావా? అంతే. అందరూ అడుగుతున్నారు ఎందుకు తినట్లేదంటే నాకు మంచి ఆరోగ్యం ఉంది, నేను తినట్లేదు. అనారోగ్యం అప్పుడు ఎందుకు బంద్ చేయటం? మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు, తిననంతే. నాన్ వెజ్ ప్రైజ్ అన్నాడు దేవుందే. నేను ఒక గొప్ప ఎప్పుడో అని తెచ్చాడు. ఇవి స్వీట్ తినేటండి. అరిసెలు 12 తింటాను ఎప్పటికీ, ఇక తిన్ను అంతే. ఏముందానికి అసలు? జీవితం అనేది ఒక పట్టుదలతో వెళ్ళిపోవాలి. మీరు ఎంత తినమని నేను తిన్ను. మీరు అన్నప్పుడు కాదు, నేను బయటికి వెళ్తున్నప్పుడు కూడా తినట్లేదు అసలు. ఒక్క మొక్క తినండి అయ్యగారు. మా ఇంటికి వచ్చారు మన అబ్బా ఎంత వేసింది ఒక పాస్టర్ గారు కదా, ఏంటిది రొయ్యలు చేసిందంట. ప్రత్యేకించి అయ్యగారికి ఇష్టం అని ఇంకా 700 షుగర్ పెరగటానికి. ఎప్పటికీ 500 ఉంటే రొయ్యలు చేసిందంట. పాపం ఆమె గుంటూరు నుంచి ఎంత స్పెషల్గా చేసింది. మరి ఏం తింటారంటే పచ్చడి ఉంటే ఏమని చెప్పి అంతే. ఉందా మనకు పచ్చడి ఉందన్న, దోసకాయ పచ్చడి ఎంత చక్కగా ఉందయ్యా. నీ రొయ్యల కంటే దోస మొక్కలు తింటే టేస్టీ కలిపి మంచి ఆరోగ్యం వచ్చింది. ఎందుకు మీ ముందే నేను చెప్పాలా? ఏంటి జీవితంలో ఆయన ఏమన్నాడు? ఒక మాట చదవండి, ఏమనుకోబాకండి, మీకు మంచి భోజనం ఉందండి. యోబు గ్రంథం మీ అందరికీ తెలిసిందా? 30-31 ఎంత చక్కగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకు వాక్యం నువ్వు పాటించకూడదు? చూడండి, ఆయన యోబు గ్రంథంలో నుండి నేను ఇక నా 31వ అధ్యాయం జోబ్ బాబు తీయండి పక్కటే మాట. 31వ అధ్యాయం జోబ్ 31st చాప్టర్. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అమ్మా చదువు తల్లి బాబు తీయను ఆయన. అబ్బా నేను చూడ అమ్మ తీయమ్మ. యోబు తీయమంటే ఆమె ఎస్తేరు చేస్తాను. యోబు చెప్తున్నా 100 సార్లు చెప్తున్నా. 31వ అధ్యాయం 1వ వచనాన్ని ఎంత స్టేట్మెంట్ ఇస్తున్నాడు యోబు? నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. నువ్వు కన్నులతో నిబంధన, చేతులతో నిబంధన, హృదయంతో నిబంధన, కాళ్ళతో నిబంధన, మనస్సుతో నిబంధన, శరీరంతో నిబంధనలు చేసుకోవాలి. ఎంతసేపు చేసుకుంటే ఆయన ఒక్కటే ఏమంటున్నా ఆయన? కన్యకను నేను ఎలాగా చూస్తాను. నిబంధన చేసుకోవడానికి ఏముందంటే ఒక గంటలో అమ్మ వచ్చే నెల నుంచి నేను చూస్తాను. వ్యాంజలిన్ అనేది డాడీ 3వ తారీఖు వరకు స్వీట్ తినకుండా స్వీట్ తిను డాడీ, తర్వాత తిన్నా. ఆయన చూడండి ఎంత చక్కగా ఆయన కన్నులతో ఒక నిబంధన చేసుకుంటున్నారు. ఏమంటున్నాడు? నేను కన్యకను. పురుషులు ఏం చేయాలి? స్త్రీలు ఏం చేసుకోవాలి? నేను నా కన్నులతో ఒక నిబంధన చేసుకుంటున్నాను. ఏమని? పురుషుణ్ణి నేను ఎలాగ చూస్తాను? నా సొంత పురుషుణ్ణి తప్ప. ఈ కళ్ళు నిజంగా ఇట్లుంటేనే బాగుంటుంది.
అటు ఇటు ఏమే కూర్చున్నట్టు వాక్యం వింటున్నట్టు ఉంటాం. ఈ కళ్ళు అటు ఉంటే ఆ కళ్ళు ఇటు అక్కడే పోయిందండి. ఉన్నది ఎక్కడే, చూసే కళ్ళు మాత్రం వేరుకుంటుంది. ఎట్లనే బాగుందని అలాగ ఒకవేళ మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఫస్ట్ అలాగ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమవును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్థ్యమో ఏమవును. ఇక దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపం చేయవారికి దుర్వస్థ ప్రాప్తించుటే కదా. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. అబద్ధికుడునై నేను తిరిగిన ఎడల, మోసం చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల నేను యథార్థవర్తుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు. ఆయన తుమ్మాడు, వదిలే. ఏమండి, నిబంధన చేసుకోవాలి 10 రోజులు కావాలా? అదొక మంచి అందరు నవ్వించాక. ఏమండి, 31వ వచనం మొదటి చదవండి మళ్ళీ ఒకసారి. ఇంకా చదివి మోకాళ్ళ మీద ఉండండి. పురుషులు చదవండి ఫస్ట్. పురుషులు అశోక్ పురుషుడేగా, పెళ్లి కాకపోయినా పురుషుడే. సతీష్ మనం చదువుదాం, పురుషులను చదువుదాం. ఆమేన్. ఇది మనం ఈ మధ్యాహ్న కాలం ఒక నిబంధన చేసుకునే వచ్చే ఆదివారానికే చూడు మన జీవితాల ఆశీర్వాదం. ఇవన్నీ చేయకుండా ఆయన నెట్టేస్తున్నాడు, ఏడు పడేస్తున్నాడు, ఆయన లేపుతున్నాడు, కర్షీలు దుప్పట్లతో అమ్ముకొని ఉంటున్నాడు. మా జీవితం అదొద్దు. ఈరోజు నాకు నిబంధన చేసుకున్నాను. నేను ఎలా చూస్తాను? రైసులా అద్భుతం ఇప్పుడు జరిగిద్దయ్యా బాబులు, ఇప్పుడు జరిగింది అద్భుతం. అమ్మాయిలు ఏం సిస్టర్స్ ఏం చేస్తారు? నేను గట్టిగా చదువు అమ్మా, చదువమ్మా. మళ్ళీ సిస్టర్స్ గట్టిగా చదవట్లే, వీళ్ళు నిబంధన సరిగ్గా రాట్లే. బ్రదర్స్ గట్టిగా వచ్చింది ఈసారి. మళ్ళీ చదువుతాం. ఇది ప్రయోజనకరమైన బోధ. దీన్ని దాచిపెట్టకుండా మీకు బోధిస్తుంది. ఇది మేలుదయ్యా, ఇది మంచిది. ఈ బోధ మంచిది తల్లి. ఈ బోధ నీ కుటుంబానికి మంచిది, నీ భర్తకు క్షేమస్థితిని, నీ భార్యకు క్షేమస్థితి, నీ పిల్లలు మంచిది. వాళ్ళకు ఒక నిబంధన నేర్పించు నువ్వు కూడా. ప్రైస్లా. నేను మొన్న కాలేజీలో బ్రాంచ్ మీద జాయిన్ చేయించాను. నేను ఒకటే చెప్పాను, నాన్న అమ్మా, ఈ వాతావరణానికి మన వాతావరణం చాలా తేడా ఉంది నాన్న. నువ్వు చదువుతున్నంటే చదువు, నీ పెళ్లి చేయాలంటే నేను చేస్తాను. వద్దు డాడీ నాకు పెళ్ళి. మరి అటువంటిప్పుడు పెళ్ళికి సంబంధించిన ఆలోచనలో నీ జీవితంలో రాకూడదు. ఇక చదువే నీకు. పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. అయినప్పటికీ నీ జీవితం ఒక వల్లి పుష్పం వలె నువ్వు ఈ కాలేజీలో నుంచి బయటికి రావాలి. ప్రభుకి స్తోత్రం. ఇంక వేరే ఆలోచనలు నీకు ఉండొద్దు, వేరే తలంపులు నీకు ఉండొద్దు, వేరే మార్గాలు నీకు ఉండొద్దు. బిడ్డ, నువ్వు చదవాలంటే చదివేసే. ఇప్పట్లో నీకు పెళ్లి చేసే పని లేదు. బీటెక్ 4 years అవ్వాలి, ఎంఎస్ ఎంటెక్ 2 years అవ్వాలి. ఆ తర్వాత అంటే దేవునికి మహిమ. ఇక ఆమె ఒక నిబంధన చేసుకుంది. ఇప్పుడు వివాహం మీద ఆలోచన. ఇంకొక మాట చెప్తున్నా,
నాన్న మనం దైవ సంకల్పంలో ఉన్నవాళ్ళం. వివాహ విషయంలో కూడా నీ ఇష్టము నా ఇష్టం వచ్చిన వాళ్ళని కాదు పెళ్లి చేసుకోవడం. దైవ చిత్తంలో నా పై నువ్వు పెళ్లి చేసుకోవాలి. దాని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆమె నిబంధనతో ఉంది. డాడీ ఏది ఏమైనా నేను సావరన్న చేస్తాను. దేవుని చిత్తం నీకు ఇష్టం వచ్చిన వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటా. అవసరమైతే పెళ్లి కూడా నేను చేసుకోండి, సేవ చేస్తున్నాను. ప్రభుకి ఇస్తున్నాను. ఒక నిబంధన, నీ నిబంధన నా నిబంధన అటువంటిగా ఉండాలి. ఇది ప్రయోజనకరమైనది. దీన్ని ఎవరు చెప్తారు? ఎవరు బోధించగలుగుతారు? ఎవరు వివరించగలుగుతారు? నీ కుటుంబానికి క్షేమస్థితినిచ్చేది నీ ప్రభుకి స్తోత్రం. మన జీవితాల్లో గొప్ప ప్రయోజనకి దాచిపెట్టకుండా ఖచ్చితంగా బహిరంగంగానో ఇంటనో సంఘానికి వెళ్ళి గ్రామానికి వెళ్ళి ప్రాంతానికి వెళ్ళి అపోస్తులైన పౌలు తన బోధన బోధించాడు. తండ్రికి స్తోత్రం. ఒక నిబంధన చేసుకో. అద్భుతం జరగాలి. నేను చేస్తానని చెప్పలేదు, ఏడపోతే కాదు. మన హృదయం మార్పిడి పరలోకంలో గొప్ప కార్యాన్ని జరిగించడానికి రూపకర్త అయిన సర్వశక్తుడు దేవుడి రోజున మనతో మాట్లాడుతున్నాడు. తండ్రికి స్తోత్రం. ఈ దినం కొరకు ప్రభు వేచి ఉంటున్నాడు. మన మధ్యలో అశోక్ ఉన్నాడు. ఆయనే చెప్తాడు ఒక రోజున సాక్ష్యం, కానీ నేను ముందు చెప్తామని ఉన్నాను. ఈరోజు ఆ బిడ్డను ఎక్కడ ఉంచాడంటే యూకేలో ఎంఏ చదవటానికి దేవుడు పంపించాడు. ప్రభుకి స్తోత్రం. ప్రభుకి ఆయన మన దగ్గరికి దైవేచ్యంలో పౌలయ్య గారు పరిచయం చేసి తీసుకొచ్చి మనకు అప్పగిస్తే ఒక 5వ కుటుంబంలో నుంచి రక్షించబడ్డాడు. ఆయన దేవుని ఎరగని విగ్రహారాధనలో నుండి ఆ పిల్లోడు రక్షణ. మళ్ళీ ఇంటూలే మీరు కొట్టి ఓకే అట్లుంచండి. దేవుని నమ్మాడు. మంచి దైవజనుడు ఆయన. ఇక్కడికి వచ్చేటప్పటికి ఓరి బాబు, నాకు ఫోన్లో మాట్లాడేటోళ్ళు అంటే చాలా కోపం వస్తుంది. అసలు ఫోన్ చేతిలో నేను ఎప్పుడు చేతిలో పెట్టుకుని ఏడో అక్కడ పక్కన పెడతాను. ఈ చేతులు పట్టుకొని తిరుగుతున్నా నాకు చాలా బాధ, కోపం వచ్చేస్తుంది. నీకు ఒక్కళ్ళకే ఉంది ఆ ఫోను. దానికి ఏమైనా రెక్కలోనే అక్కడ పెడితే ఉరకటానికి దగ్గర పెట్టుకోరా? నీ దగ్గరలో పొద్దున్న దాకా ఫోన్ పట్టుకొని ఉంటే చర్చిలోకి వచ్చినా కొంతమంది ఫోన్లే పట్టుకుంటారు. అయిందా? అబ్బాయి గత 2 సంవత్సరాల క్రితం యూకేకి వెళ్ళాలన్నాడు. నేను ప్రార్థిస్తున్నాను. అన్నీ సక్సెస్ అయ్యాయి. అప్పుడేమో కరోనాలో బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆలస్యమైనా పర్వాలేదు, పోయేటోళ్ళు బోండి ఉండేటోళ్ళు ఉన్నారు. లైవ్లోనూ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆడిపోతారు. కానీ జీవితాల్లో గొప్ప ప్రయోజనం రావాలి. ఆ బోధన ఆ కుమారుడికి బోధించాం. మేము ఎదురుగా ఉంటే ఫోన్ మాట్లాడుతున్నామని వెనక్కి పోయేటోడు. వెనకున్న సీసీ కెమెరాలన్నీ కనబడతాయని రూములోకి పోయేటోడు. మాట్లాడి 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 కానీ ఆ దురలవాటు తప్ప మరొక విషయాల్లో ఇంకా ఉన్నదే అది ఒకటి. ఇంకా మంచూరు అంటాం, వేరేటోళ్ళు అయితే మంచూరు అంటాం. కానీ ఇంకా దురలవాటు ఫోను ఫోను ఫోను. ఏనాయనా ఏంటి నువ్వు? అసలే ఒక భయంకరమైన విగ్రహారాధనలో నుంచి రక్షణ పొందినోడు, సమాజంలో ఒక ఉన్నతమైన కుటుంబంలో నుంచి రక్షణ పొందినోడు. వినిపిస్తుందా నీకు అశోక్? వినిపిస్తే టాటా చెప్పులే. వినిపిస్తుందా? టాటా చెప్పు. గుడ్. అంత భయంకరమైన వ్యక్తి దేవుళ్ళలోకి వచ్చి మారు మనసు బాప్తీసం పొందుకొని దేవుని పరిచర్యలో ఉండేవాడు. ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉండవలసిన వ్యక్తి యూకేకి పోతా ఊకనే పోతానంటే అన్నీ రెడీ అయినాయి, డబ్బులు రెడీ అయినాయి. అక్కడ
ఈస్ అ ఫెయిల్యూర్. లైఫ్ ఫెయిల్యూర్ అవుతుందంటే జీవితంలో సరి చేసుకోవాలి, ఎగ్జామినేషన్ చేయాలి. మనం ఎవరైనా ఎంతటి వాళ్ళమైనా. ఇక నాకేమో మా ఊరు పక్కనే కదా, ఇది ఏంటో నన్ను బాగా పీడిస్తుంది. ఈ కురుడు ఏంటి అసలు ఎట్లయిపోతున్నాడు అని చెప్పి, బాబు అశోక నీకెట్లా రాదు, యూకే కాదు కదా, అసలు ఒప్పను కూడా వెళ్ళదు, మనసు మార్చుకో. నానా అశోక్ జాగ్రత్తను, నువ్వు ఏ స్థితిలో నుండి దేవుని నమ్మావు, నీ పరిస్థితి ఏంటి, నీ బ్రతుకేంటి, నీ కుటుంబ వ్యవస్థ ఏంటి, ఈ రోజున ఎంత బయట, ఇంకొక మాట మీరేమనుకోబారు, ఎంత నీచంగా ఉన్నావు ఏంటని చెప్పారు. కొడుకు ఒక్క మాట కూడా మాట్లాడు, నీ జీవితం మార్చుకో. ఈ రోజున నీ బ్రతుకేంటి, అసలు నీ స్ట్రాటజీ ఏంటి, నీ స్టాండర్డ్స్ ఏమున్నాయి. ఇంత చక్కగా ఇంజనీరింగ్ చదువుకొని ఒక ఉన్నతమైన కుటుంబంలో బతికి ఎంత నీచమైన జీవితాన్ని జీవిస్తా, మార్చుకో నువ్వు అని చెప్పాను. ఇంకెన్ని రోజులు నీ జీవితాన్ని కొనసాగిస్తావు? ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినా, ఉన్నతమైన కుటుంబంలోకి పుట్టినవాడైనా, ఎందుకు నీ బ్రతికి ఎలాగా అయిపోతుంది? ఫోన్లని కట్ చేయి. నేను వాళ్ళ ఊరి పాస్టర్ గారికి చెప్పేశాను, మీరేం చెప్పరు, నేను చెప్తాను. అయ్యా, నువ్వు పంపించిన అబ్బాయి నా వ్యక్తిగతంగా చాలా ఉపయోగకరంగా ఉన్నాడు. ఆ మనిషి నిజంగా మేము ఏం చెప్పినా నేను చెయ్యను డాడీ అన్నాడు. మమ్మీ నేను చేయను అన్నాడు. అసలు ఎంత రాత్రి అక్కడికి వెళ్ళి ఈ పని చేయను, ఆయన పొద్దున ఇది తూడు అది తూడు ఇది చేయాలి, రేపు మనకు మీటింగ్ ఉందని చెప్తే అసలు ఎప్పుడు కూడా చేయను అనకపోయాడు. ఎంత పని చేసేటోడు. ఆ వ్యక్తి జీవితానికి నాకు ఉపయోగం ఉంది, కానీ తన జీవితానికి దేవునికి అవమానకరంగా ఉంటుందేమని నేను ఆయనకి శత్రువు అయినా పర్వాలేదు, నన్ను హర్ట్ చేసిన పర్వాలేదు, నా బ్రతుకులో ఆయన ఎలాగైనా నన్ను అనుకున్నా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఆయనకి ప్రయోజనకరమైన బోధన ఖచ్చితంగా నేను బోధించాలని ఒక తీర్మానం చేసి ఆ కుమారుడికి ఒకసారి కూర్చోబెట్టి ఒకసారి ఫోన్లో చెప్పి, బాబు నీ పద్ధతి అయితే నాకు నచ్చట్లేదు నాన్న, ఇలా ఉంటే నీ జీవితం బాగుపడదు అని చెప్పి, అవును డాడీ, సారీ డాడీ, నువ్వు తప్పైందని. నాకు కాదు, నేను చెప్పాను, ప్రభువుకి చెప్పు, దేవునికి చెప్పు, నేనేం చేస్తాను. ఇప్పుడు మరలా తిరిగి డాడీ నేను మరలా యూకే వెళ్ళి చదవాలి. ఆయన పట్టుదల చూడండి, అసలు పట్టుదల ఉంది, ఆశ ఉంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్యాల విషయంలో, చదువు విషయంలో, జ్ఞాన విషయంలో చాలా ఉన్నతమైన స్థితిగా ఉంది, కానీ తన హృదయంలో మాత్రం నీచమైన స్థితి ఉంది. మళ్ళీ చెప్పాను, బాబు అశోక్, ఇది కరోనా టైం అయినా దేవుడు నిన్ను పంపిస్తాడు. నీ హృదయం మారితే ఫ్లైట్లు నీ కొరకన్నా ఆయన ప్రత్యేకంగా చేస్తాడు. నీ కొరకు హైదరాబాద్ నుంచి యూకేకి ప్రత్యేకమైన ఫ్లైట్ నీకు పంపిస్తాడు. కరోనా అనుకో, నువ్వేం బాధపడదు. ఖచ్చితంగా నీ జీవితం ఇక్కడ మారుతుంటే ఫ్లైట్ను పంపించడానికి దేవుడు మార్చేస్తాడని చెప్తే నా తండ్రికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డ లోబడి తన మనస్సును దేవునికి అప్పగించి తన జీవితాన్ని, తన తల్లిదండ్రులను, తన కుటుంబాన్ని, తన లైఫ్ స్టైల్ ఒక్కసారి ఆయన మెమరైజ్ చేశాను. నిజమే కదా, డాడీ చెప్పి నా స్థితి ఇది కాదు కదా, ఆయనను మా ఊరి పక్కన అయినప్పటికీ నాకు ఒక తండ్రి లెక్క, ఒక అన్న లెక్కలో నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు కదని ఆయన పాజిటివ్ రిసీవింగ్ చేసుకున్నాను. నిజంగా అసలు ఎంత ప్రతికూలతలు. ఏ నెల వెళ్ళాం? అక్టోబర్లో అనుకుంటా. అక్టోబరా నవంబరా? అక్టోబర్. ఆయనకే గుర్తుండదు, అటు యూకేలో పోయింది కదా, అక్టోబర్లో వెళ్ళిపోయాడు. అక్టోబర్ అంటే సంవత్సరం క్రితమా చెప్పాం మనం, అంతే. ఎంత లాక్డౌన్లోనూ ఫ్లైట్లు తిరగకపోయినప్పటికీ ఆయన హృదయం దేవుని తట్టు తిరిగింది. యూకే నుంచి ఫ్లైట్లో దేవుడు తిరిగేసేసాడు. దేవుడికి స్తోత్రం.
దేవుడు ఆ బిడ్డను ఆ కుటుంబాన్ని దీవించిన. అది కొంచెం చేదుగా అనిపించవచ్చు ఫస్ట్, కానీ ఈ రోజున దేశం కాని దేశం ప్రాకారాలు దాటి ఆ బిడ్డ చదువు కొరకు వెళ్ళాడు. నా తండ్రికి ప్రయోజనకరమైంది, ఉపయోగకరమైంది, మేలుకరమైంది ఒకటే. ఆ చర్చికి వెళ్తే ఏనే పెద్ద పెద్ద చర్చిలకి ఏమి వెళ్ళాలి. వెళ్తే ఊర్లో చర్చి, వస్తే కుక్కడపల్లి చర్చి, అంతే ఆయన తెలిసి. ఇంత లాక్డౌన్ టైంలో కూడా ఎలాగ దేవుడు పంపించాడు. ఏం ఊర్లో ఉన్నావా, యూకేలో ఉన్నావా? లండన్లోనే ఉన్నాడు. క్రైస్తవులు దేవుడు ఎంత గొప్పవాడు అనుకున్నా. నిజంగా ఇది మారుతూ ఉంటుంటే, ఇది ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉంటుంటే దేవుడు మన కార్యాలను ప్రారంభించడానికి రూపాంతరం చెందిస్తాడు. గుర్తుపెట్టుకో, ఎందుకు నీ కార్యాలు జరగట్లేదు అంటే ఎవరో పాస్టర్ గారు ప్రే చేయడం, వాడు మా ఇంటికి రాడు, మా ఊరికి వెళ్ళేవు, మా ఇంట్లో మీటింగ్ వెళ్ళవు, అందుకే ఏమి కాదు. ఇది శుభ్రం చేసుకో, ఇది శుభ్రం చేయి. ఈ ఆటంకాలు ఉంటే దేవుడి సన్నిధిలో చూద్దాం. అసలు శుభ్రం చేయండి. ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళు వెళ్ళిపోతారు. రావాలా ఫిలిప్పీన్స్ నుంచి ఫ్లైట్, శుభ్రం చేసుకో. శుభ్రంగా చెయ్యాలంటే అది లాక్డౌనా ఏడౌనా కాదు, ఇది శుభ్రం అవుతూ ఉంటుంటే అక్కడి నుంచి రూపాంతరం చెందిస్తాడు. పోవాలా ఇదే వాక్యంలో నువ్వు పోయే రోజు వచ్చి సాక్ష్యం చెప్పు. శుభ్రం చేయాలి. ఇంకా మందిరాన్ని అయితే రుద్దుతూ కడుగుతూ తోముతూ ఊడుస్తూ ఉన్నారు. ఇది అంతే. ఫినాయిల్ కాకపోతే డెట్టాయిల్ కాకపోతే శానిటైజర్. అగో ప్రశాంతంలో లైట్లు అలగట్లేదని చెప్తే ఏదో చేసి రుద్దిని ఏమి అలగలేదు. అదే దీనికి శానిటైజర్ వేసి వద్దాం అన్నాడు. శానిటైజర్ వేసి రుద్దేసి వెంటనే పెరిగిపోతుంది. కొన్ని వద్దాడు దీనికి. నాకు చాలా ఆనందం. ఓ ప్రభు, దీంట్లో కూడా పవర్ ఇచ్చి శుభ్రానికి ఏదో ఒకటి జీవితాలు మార్చుకున్నాను. మీకే బోధన బోధిస్తున్నానో వంకర మాటలు, కల్పనా కథలు కాదు, నిష్ప్రయోజనమైనవి కాదు, నిరుపయోగమైనవి కాదా. నిజంగా నేను చెప్తున్నాను, ఈ రోజున ఇక్కడ విన్న ఈ కొద్ది మందిలోనైనా మార్పు రాగలిగితే ఈ కొద్ది మంది బహు గొప్ప మందిగా నిన్ను నన్ను దేవుడు దీవించబోతున్నాడు. ప్రభుత్వ స్తోత్రం. చూడండి, ఒక్కసారి ఫీల్. అసలు మంచిగా ఫ్లైట్లు తిరుగుతున్న టైంలోనే ఆయనకి ఛాన్స్ లేక ఇప్పుడు ఎంత కష్టతరువులో కూడా దేవుడు ఆ కుమారుని లండన్ పంపించాడంటే ఒక్కసారి సంఘము గుర్తించాలని ప్రవర్తిస్తుంది. ఇంకొక మాట కూడా చెప్పుకున్నాయా బాబు అనా అశోక, ఇక పాత ఫోన్లన్నీ డిలీట్ చేయి. ఎక్కడ చెప్పండి, మిమ్మల్ని కాదు అశోక్ చెప్పింది చెప్పరాదండి. కాదు, ఫోన్లు అట్లన్నా చేస్తాం. దీంట్లో చేస్తే చేయలేకపోతే దీంట్లో డిలీట్ చేయి. అద్భుతం చూడాలంటే ఇది ఒక రూపాంతరంలోనికి రావాలి. నువ్వెంత చిన్నవాడివైనా నీ రూపాంతర స్థితిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు.